హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం అరిథమెటిక్లో కొన్ని టాపిక్స్ని మనం షార్ట్ కట్స్ కింద మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. సో కొన్ని మంచి ప్రాబ్లమ్స్ తీసుకొని మనం వాటిని సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే ఇది మనకి ఆర్ఎస్ అగర్వాల్ క్లాసెస్ డెమో వీడియో కింద కూడా మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. సో మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఈ క్లాసెస్ కనుక మీకు నచ్చితే మనకి రీజనింగ్ మరియు అరిథమెటిక్ పెయిడ్ క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. సో మన యాప్లో సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ యాప్లో క్లాసెస్ అనేవి జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓకే, సో ఈ వీడియోలో చూడబోయే ఏంటంటే యావరేజెస్ సగటులు, అలాగే రేషియో అండ్ ప్రపోర్షన్ అంటే నిష్పత్తి అనుపాతం, టైమ్ అండ్ వర్క్ కాలము పని, పైప్స్ అండ్ సిస్టమ్స్ అంటే గొట్టాలు తొట్టెలు, టైమ్ అండ్ డిస్టెన్స్ కాలము దూరము, పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, అలాగే ఆల్జీబ్రా, వీటన్నిటి మీద కూడా మనం షార్ట్ కట్స్ అనేవి చూడడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఈ క్లాసెస్ నచ్చిన వాళ్ళు తప్పకుండా జీజేపీ తెలుగు యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీ క్లాసెస్ గురించి ఎటువంటి డౌట్ ఉన్నా సరే 9160085856 అనే ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి. దయచేసి కాల్ చేయొద్దు, వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీ డౌట్స్ కూడా మనం చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 55 న్యాచురల్ నెంబర్స్? మొదటి 55 సహజ సంఖ్యల సరాసరి కనుక్కోండి అంటున్నారు. క్లియర్గా చూడండి, ఏమంటున్నాడంటే 1 నుంచి మొదలై ఎంతవరకు అంటున్నాడు? 55 నెంబర్ వరకు. దీనికి యావరేజ్ సరాసరి కనుక్కోమని చెప్తున్నారు. దీన్ని సింపుల్గా ఏం చేయొచ్చు అంటే చూసుకోండి, యావరేజ్ అనేది ఎప్పుడు కూడా ఏంటి అంటే 1 నుంచి 55కి మధ్యలో ఏ నెంబర్ అయితే ఉందో దాన్నే ఇక్కడ మనం యావరేజ్ సరాసరి అని మనం చెప్పొచ్చు అనమాట. సో అంటే క్లియర్గా చూడండి, 1 నుంచి 55 అంటే మొత్తం 55 నెంబర్లు ఉన్నాయండి. సో 27 నెంబర్లు ఇటుపక్క, 27 నెంబర్లు ఇటుపక్క, అంటే మధ్యలో ఒక నెంబర్ మాత్రమే మిగులుతుంది, రైట్? సో 27 నెంబర్లు ఇటుపక్క అంటే తర్వాత నెంబర్ ఏమవుతుంది? 28 అవుతుంది. అంటే సింపుల్గా ఏం చెప్పొచ్చు? 28 యావరేజ్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఇది ఒక పద్ధతి. లేదు అనుకుంటే ఏం చేయొచ్చు అంటే చూడండి, 1 నుంచి స్టార్ట్ అయ్యి 2, 3 సో ఆన్ ఎంతవరకు అండి? 55 వరకు. సో ఇక్కడ డిఫరెన్స్ చూసుకోండి, అంటే తేడా ఏంటి? 1 1 1 1 పెరుగుతూ వెళ్తుంది. ఓకే, సమానమైన తేడా ఉన్నప్పుడు చాలా చాలా సింపుల్ గా మనం చేయొచ్చు అనమాట. ఏమీ లేదు, ఇదిగోండి మొదటిది మరియు చివరిది రెండు కలపాలి. 1 + 55 ఎంత? 56. దాన్ని డివైడెడ్ బై 2 చేయాలి. డివైడ్ బై 2 56/2 28. అంటే యావరేజ్ ఎంత అండి? 28 అవుతుంది అని మనం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు 21 నుంచి 21, 22 సో ఆన్ అప్ టు 41 వరకు యావరేజ్ ఎంత అని అడిగారు అనుకోండి. చూసుకోండి, అన్నిటికీ 1 1 కదా పెరుగుతూ వెళ్తుంది. సమానమైన దూరం ఉన్నప్పుడు ప్రతి అన్ని నెంబర్స్ కి సంఖ్యలన్నిటికీ చూడండి, ఇప్పుడు 1 1 1 పెరుగుతూ వెళ్తుంది. సమానమైన డిఫరెన్స్ ఉన్నప్పుడు మనం సింపుల్ గా ఏం చేయవచ్చు అంటే దీని యావరేజ్ ఎంత అవుతుంది అంటే మొదటిది మరియు చివరిది 21 + 41 అంటే 62 వచ్చింది. దానికి డివైడెడ్ బై 2 చేయాలి అంటే 31 యావరేజ్ అవుతుంది. సరాసరి ఎంత అవుతుందండి? 31 అవుతుంది. దేనికి? 21 నుంచి 41 సహజ సంఖ్యల యావరేజ్ సరాసరి ఏంటి అని అడిగినప్పుడు 21, 22, 23 సో ఆన్ అప్ టు 41 వరకు యావరేజ్ ఏంటి అని అడిగినప్పుడు మొదటిది మరియు చివరిది రెండు కలిపి డివైడెడ్ బై 2 చేస్తాం. అదే యావరేజ్ అవుతుంది, సరాసరి అవుతుంది అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, సో సెకండ్ క్వశ్చన్ మనం చూద్దాం. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 30 మల్టిపుల్స్ ఆఫ్ 6. చూడండి, 6 యొక్క మొదటి 30 గుణిజాల సగటు కనుక్కోండి అంటున్నారు. అంటే 6 టేబుల్ 6 మల్టిపుల్స్ ఏంటి? 6. నెక్స్ట్ 6 2s are 12, 6 3s are 18, 6 4s are 24. ఇలా మనకి ఎంతవరకు అంటే 30 గుణిజాలంట. 6 30లో 180. సో 180 వరకు దీని మొత్తం సరాసరి ఎంత అని మనల్ని అడుగుతున్నారు. క్లియర్ గా చూడండి, ఇప్పుడు తేడా డిఫరెన్స్ ఎంత ఉంది? ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 6 ఉంది. 6 6 6 సో 6 6 6 6 అలా పెరుగుతూ వెళ్తుంది, రైట్? సో 6 6 సేమ్ డిఫరెన్స్, సమానమైన తేడా ఉన్నప్పుడు మనం చెప్పుకున్నాం యావరేజ్ సరాసరి కనుక్కోవాలంటే మొదటిది మరియు చివరిది రెండు కలపాలి. 6 + 180
186. దాన్ని ఏం చేయాలి? ఫైనల్ గా 2 తో డివైడ్ చేయాలి. సో 93 అవుతుంది. సో దీని యావరేజ్ సరాసరి ఏమవుతుంది అని మనల్ని అడిగితే ఏం చెప్పొచ్చు? మనం సింపుల్ గా 93 అవుతుంది అని మనం చెప్పొచ్చు. సింపుల్ అంటే ఏంటి? 6 కి 12 కి 18 24 సో ఆన్ అప్ టు 180 వరకు యావరేజ్ ఎంత అంటే మొదటిది 6, చివరిది 180, రెండింటిని కలుపుతాం 186 వచ్చింది, డివైడ్ బై 2 చేస్తాం 93 వచ్చింది. సో యావరేజ్ సరాసరి ఎంత అవుతుందంటే 93 అవుతుంది అని మనం సింపుల్ గా చెప్పొచ్చు అనమాట. ఓకేనండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి యావరేజెస్ లోని చాలా ప్రాబ్లమ్స్, మాక్సిమం ప్రాబ్లమ్స్ మనం దీన్ని యూజ్ చేసి ఈజీగా సాల్వ్ చేయగలచ్చు. ఓకే, సో లాస్ట్ ప్రాబ్లం చూద్దాం మనం ఈ వీడియోలో. యావరేజ్ ఆఫ్ 6 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ 53. వాట్ ఈస్ ద హైయెస్ట్ నెంబర్? క్లియర్ గా చూడండి, ఏమంటాడంటే 6 వరుస సరి సంఖ్యల సరాసరి వచ్చేసి 53 అంట. వీటిలో గరిష్ట సంఖ్య ఏది అంటున్నారు. బాగా అబ్జర్వ్ చేయండి, మొత్తం ఎన్ని ఉన్నాయి అన్నారు? 6 సరి సంఖ్యలు, అవి కూడా ఏంటి? వరుస సరి సంఖ్యలు. కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటే పక్క పక్కన ఉండే ఈవెన్ నెంబర్స్. మొత్తం ఎన్ని? 6 అంటే ఇది 1 2 3 4 5 6. ఈ 6 ఈవెన్ నెంబర్స్ యొక్క సరాసరి యావరేజ్ వచ్చేసి 53 అన్నారండి. మనకి తెలిసి ఏంటి? యావరేజ్ అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ గా సెంటర్ లో ఉంటుందని. సో ఈ 6టికి సెంటర్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. సో సెంటర్ లో అంటే ఇక్కడ ఉంటుంది యావరేజ్ సరాసరి. అంటే ఎంత ఇది? 53 అవుతుంది. ఇవన్నీ కూడా ఏంటన్నారు? ఈవెన్ నెంబర్స్ అన్నారు. అది కూడా పక్క పక్కన ఉండే ఈవెన్ నెంబర్స్ అన్నారు. అంటే ఇది 53 అవుతుంది. అంటే ఈ రెండిటికి మధ్యలో ఉన్నదే యావరేజ్ సరాసరి అవుతుంది. సో అంటే ఇది ఏమవుతుంది? ఇది 52 అవుతుంది, ఇది 54 అవుతుంది. సో ఇది 52 అయితే ముందుది ఎంత అవుతుంది? 50 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 48 అవుతుంది. ఎందుకు? ఇవి పక్క పక్కన ఉండే ఈవెన్ నెంబర్స్, సరి సంఖ్యలు. చూడండి, 48 50 52 54, నెక్స్ట్ 56, ఆ తర్వాత 58 అవుతుంది. సింపుల్ అనమాట. చూసుకోండి, ఎందుకు మనకి ఇక్కడ యావరేజ్ 53 ఇచ్చారు. యావరేజ్ సరాసరి ఎంత ఇచ్చారండి? 53 ఇచ్చారు. యావరేజ్ అనేది ఎప్పుడు కూడా ఆ ఇచ్చిన అన్ని నెంబర్స్ కి కరెక్ట్ గా సెంటర్ లో ఉంటుంది. సో ఇటు 3 కరెక్ట్ గా సెంటర్ లో ఉంటుందంటే ఇక్కడ 53 ఉంటుంది. కానీ ఇవి ఈవెన్ నెంబర్స్, అందులోని ప్రక్కన ఉండే ఈవెన్ నెంబర్స్, కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అన్నారు కాబట్టి ఇటు 52 ఇటు 54 ఉంటుంది. తర్వాత 50, ముందు 48, తర్వాత 56, తర్వాత 58. ఇప్పుడు మనల్ని ఏమడిగారు? వీటిలో గరిష్ట సంఖ్య ఏది అన్నారు. గరిష్ట సంఖ్య అంటే పెద్ద నెంబర్ ఏంటి అంటున్నారు. ఎంతండి? 58. సో ఆన్సర్ ఏమవుతుంది? 58 అవుతుంది అని మనం సింపుల్ గా చెప్పొచ్చు అనమాట. ఓకేనండి, సో యావరేజెస్ కాన్సెప్ట్ అనేది మనం క్లియర్ గా తెలుసుకున్నాం. ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. మాక్సిమం ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. 1:1/2 2/3 3/4 అనుపాతంలో 700ను 4 భాగాలు చేస్తే కనిష్ట భాగం ఏంటి అంటున్నారు. క్లియర్ గా చూడండి, ఏమంటున్నారు? ఇఫ్ 700 ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 పార్ట్స్, 4 భాగాలు చేయమంటున్నారండి. 4 పార్ట్స్ చేయమంటున్నారు. దేన్ని? 700ని. ఏ నిష్పత్తిలో? 1:1/2 2/3 3/4. ఓకే, 1:1/2 2/3 3/4 రేషియోలోని డివైడ్ చేస్తే, 4 పార్ట్స్ కింద డివైడ్ చేస్తే అందులో స్మాలెస్ట్ పార్ట్ ఏంటి అని మనల్ని అడుగుతున్నారండి. సో క్లియర్ గా చూడండి, ఎప్పుడు కూడా మనకి ఏం తెలుసు? ఫస్ట్ థింగ్, మెయిన్ థింగ్ ఏంటంటే 3:6 అనే ఒక రేషియో ఉందనుకోండి. సో రేషియోలో ఎప్పుడు కూడా రేషియోలో ఉన్న అన్ని క్వాంటిటీస్ని మనం ఈక్వల్ నెంబర్తో, సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయొచ్చు. అంటే దీన్ని ఇంటూ 2 చేస్తే దీన్ని కూడా మనం ఇంటూ 2 చేసినప్పుడు అది సమానంగా అలానే ఉంటుంది, చేంజ్ ఏమవుతుంది. ఎందుకు? 2 క్యాన్సిల్ అయిపోయి ఆ నిష్పత్తి, ఆ రేషియో అనేది 3:6 కిందే ఉంటుంది అనమాట. ఓకే, సో సేమ్ నెంబర్తో డివైడ్ చేయొచ్చు లేదా మల్టిప్లై చేయొచ్చు అనే ఒక సింపుల్ బేసిక్ థింగ్ కంపల్సరీగా తెలిసి ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ఈ రేషియోలో డివైడ్ చేయడం కష్టం అవుతుంది కదండి. ఎందుకంటే ఇక్కడ ఫ్రాక్షన్స్ ఉన్నాయి, భిన్నాలు ఉన్నాయి. కాబట్టి వాటిని నార్మల్ నెంబర్స్ కింద మనం కన్వర్ట్ చేయాలి. సో నార్మల్ నెంబర్స్ కింద కన్వర్ట్ చేయాలంటే ఏ నెంబర్తో మనం ఇవన్నిటిని మల్టిప్లై చేస్తే మనకిది నార్మల్ నెంబర్స్ అవుతాయి, ఈ ఫ్రాక్షన్స్ అనేది మనం చూసుకోవాలి. సో అది ఏంటి? డినామినేటర్లో 2 ఉంది, అలాగే 3 ఉంది, అలాగే 4 ఉందండి. సో ఈ మూడిటికి ఎల్సిఎం ఏంటి? 12, రైట్? సో 12 అనేది ఎల్సిఎం. కాబట్టి ఆ 12తో ఈ 4 నెంబర్ని మనం మల్టిప్లై చేస్తాం.
ఓకే, సో ఆ రేషియోలో ఉన్న అన్నిటినీ మల్టిప్లై చేయాలి. సో 12తో అన్నిటినీ మల్టిప్లై చేయండి. 12 ఇంటూ 1 12 ఈజ్ టు 12 ఇంటూ 1/2 12 హాఫ్లు ఎంతండి 6. 12 ఇంటూ 2/3 12 ఇంటూ 2/3 యాక్చువల్లీ మైండ్లోనే చేసుకోవాలి. 3 1s 3 4s కాబట్టి 4 ఇంటూ 2 8. అలాగే 12 ఇంటూ 3/4 3/4 ఇంటూ 12 4 1s 4 3s సో 3 ఇంటూ 3 9. ఓకే, సో ఈ రేషియోలోని ఏం చేసాం మనం, ఈ ఫ్రాక్షన్స్ భిన్నాలని మనం ఏం చేసుకున్నాం, నార్మల్ నెంబర్స్ కింద కన్వర్ట్ చేసాం. ఇప్పుడు ఈజీ అయిపోతుంది ప్రాబ్లం. సో చూడండి మొత్తం ఎన్ని యూనిట్స్ అన్నీ కలపండి. 9 8 17 17 6 23 ప్లస్ 12 35 మొత్తం కలిపి 35 యూనిట్లు ఉన్నాయండి. రైట్, సో మొత్తం 35 యూనిట్లు ఏంటి, ఈ 700ని 35 భాగాలు చెయ్యాలి. రైట్, సో ఈ 700 దేనికి ఈక్వల్ అవుతుంది, ఈ 35 యూనిట్స్కి. ఎందుకు, ఆ నెంబర్నే ఈ 700 నెంబర్నే ఈ రేషియోలో డివైడ్ చేయాలి. రైట్, సో ఈ 35 యూనిట్స్ 700 అయితే 1 యూనిట్ ఎంత అవుతుంది, 700/35 700/35 35 1s 35 2s 70 ఇంకొక 0. సో ఒక యూనిట్ వచ్చేసి 20 అవుతుంది. ఓకే, 1 యూనిట్ 20 అవుతుంది, బాగానే ఉంది. బట్ మనల్ని ఏం అడిగారు, స్మాలెస్ట్ పార్ట్ అడిగారండి. సో ఇక్కడ 4 భాగాలు ఏంటి, ఇదొక భాగం ఇదొక భాగం ఇదొక భాగం ఇదొక భాగం. ఈ 4 భాగాల్లో ఏది చిన్నది కనిష్టమైనది అంటున్నారు. ఏది, 6 కదండి, 6 యూనిట్లే కదా కనిష్టమైనది. రైట్, ఇది 12 యూనిట్లు, ఇది 6 యూనిట్లు, ఇది 8 యూనిట్లు, ఇది 9 యూనిట్లు. సో 6 యూనిట్లు అనేది కనిష్టమైనది. సో ఒక యూనిట్ 20 అయినప్పుడు 6 యూనిట్లు 6 ఇంటూ 20 120 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందండి, 120 అవుతుంది. ఓకే, సో ఇలా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. బట్ ఏంటి ఇక్కడ మనకి ఎల్సిఎం అనేది మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకోవాలి అండ్ ఫాస్ట్గా మల్టిప్లై చేయాలి. అండ్ ఈ యూనిట్స్ 1 యూనిట్ వాల్యూ కనుక్కున్న వెంటనే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మనం చూద్దాం. 3:5 నిష్పత్తిలో ఉన్న 2 సంఖ్యలలో ఒక్కొక్క దాని నుంచి 9 తీసివేస్తే ఏర్పడే కొత్త సంఖ్యల నిష్పత్తి 12:23లో ఉన్నాయి. వాటిలో పెద్ద సంఖ్య ఏంటి అంటున్నారండి. క్లియర్గా చూడండి ఏమంటున్నారు, 2 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 3:5. Okay, and if 9 is subtracted from them, then the new numbers formed are in the ratio 12:23. Then which is the highest number? చూడండి 2 నెంబర్స్ ఉన్నాయంట, అవి ఏ రేషియోలో ఉన్నాయంట, 3:5 3:5 నిష్పత్తిలో ఉన్నాయంట. ఆ రెండిట్లోంచి 9ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 9 తీసివేస్తే అప్పుడు వచ్చిన నిష్పత్తి 12:23 అని చెప్తున్నారు. అలా అయితే ముందునున్న ఆ నెంబర్స్లో పెద్ద నెంబర్ ఏంటి అని అడుగుతున్నారు. రైట్, సో సింపుల్గా దీన్ని చేయాలంటే ఫస్ట్ థింగ్ మనం ఇక్కడ 3 నుంచి 12 అంటే మైనస్ చేసిన తర్వాత 12 రావాలి. రైట్, 5 నుంచి 23 రావాలి. అవునా, సో దీనికి మనం ఆల్రెడీ రేషియో అండ్ ప్రపోర్షన్ మీద చెప్పుకున్నాం. ఏజ్ ప్రాబ్లమ్స్లో కూడా ఈ షార్ట్ కట్ అనేది మనం చెప్పుకోవడం జరిగిందండి. రైట్, సో ఎలా చేస్తామంటే దీని మధ్యన ఉన్న డిఫరెన్స్ చూస్తాం. 5కి 3కి డిఫరెన్స్ ఎంత, 2. రైట్, అలాగే 23కి 12కి మధ్య డిఫరెన్స్ ఎంత, 11. సో ఆ డిఫరెన్స్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. రైట్, క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఈ 11తో ఈ రెండింటిని మనం మల్టిప్లై చేస్తాం. ఇందాకలే చెప్పుకున్నాం ఏంటి, సేమ్ నెంబర్తో ఒక నిష్పత్తిని మల్టిప్లై చేయొచ్చు. 2 ఉన్నాయి నిష్పత్తిలో, ఆ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు అసలు ప్రాబ్లమే ఉండదని చెప్పుకున్నాం. సో ఈ 11తో మనం ఈ రెండింటిని మనం మల్టిప్లై చేస్తే 11 ఇంటూ 3 33, 11 ఇంటూ 5 55. ఓకే, సో 11తో మల్టిప్లై చేసాం. నెక్స్ట్ ఏంటి, 2తో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. 2 ఇంటూ 12 24, 2 ఇంటూ 23 46. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఏంటి, ప్రతి రెండిట్లోంచి కూడా ఏం తీశారు, 9 సబ్ట్రాక్ట్ చేశానన్నారు. రైట్, సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 9 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, ఇక్కడ కూడా 9 ఉంది ఎగ్జాక్ట్గా. ఓకే, ఇలా ఎగ్జాక్ట్గా వచ్చినప్పుడు పర్లేదండి. ఎగ్జాక్ట్గా రాకపోతే కూడా ఏం చేయాలనేది మనం ఆల్రెడీ ఏజ్ ప్రాబ్లమ్స్లో చెప్పుకున్నాం. బట్ మళ్ళీ మనం నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో కూడా వచ్చినప్పుడు మనం కంపల్సరీగా వాటిని కూడా డిస్కస్ చేయబోతున్నాం. సో అంటే క్లియర్గా అర్థమైపోయింది ఏంటి, ఫస్ట్ ఉన్న నెంబర్స్ 33 మరియు 55 అయ్యాయి. ఎందుకంటే ఫస్ట్ 33 55 ఉండేవి. 33లోంచి 9 తీస్తే 24 అయింది, 55లోంచి 9 తీస్తే 46 అయింది. ఇప్పుడు ఈ రెండింటి నిష్పత్తి ఏమైంది, 2తో క్యాన్సిల్ చేయండి. 2 12 24, 2 23 46. సో అలా మనకి 12:23 అయ్యింది.
రేషియో. ఓకే, సో సింపుల్ థింగ్ అంటే మనల్ని ఇక్కడ ఏం అడిగారు, హైయెస్ట్ నెంబర్ అడిగారు. సో ఫస్ట్ ఉన్న నెంబర్స్ 33, 55 అయితే అందులో హైయెస్ట్ నెంబర్ ఏంటండి 55. సింపుల్. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం ఈ వీడియోలో. ఏబిసిల జీతాలు 1:2:5 నిష్పత్తిలో ఉన్నాయి అంటున్నారండి. ఓకే, వాటికి వరుసగా 10%, 15% మరియు 20% పెంపు చేస్తే వాళ్ళ కొత్త జీతాల నిష్పత్తి, సో కొత్తగా వచ్చే వాళ్ళ జీతాల నిష్పత్తి ఏ రకంగా ఉంటుంది అని అడుగుతున్నారు. చూడండి, ద శాలరీస్ ఆఫ్ ఏ, బి అండ్ సి ఆర్ ఇన్ ద రేషియో 1:2:5. సో ఏబిసి శాలరీస్ రేషియో వచ్చేసి 1:2:5 కింద ఉంటే వాళ్ళ శాలరీస్ 15%, 10% అండ్ 20% రెస్పెక్టివ్లీ ఇంక్రీజ్ అయితే దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దేర్ న్యూ శాలరీస్? సో వాళ్ళ కొత్త జీతాల నిష్పత్తి ఏంటి అంటున్నారు. సింపుల్గా చూడండి, 1:2:5. సో ఈ 1 శాలరీ ఉండే అతని శాలరీ ఎంత పెరిగింది, 10%, ఇతనిది 15%, ఇతనిది 20% పెరిగిందండి. ఓకే, 1 సింపుల్గా చేయాలంటే మనం దీన్ని కే అనుకోవచ్చు, ఎలా చాలా వేస్లో మనం చేయొచ్చు అండి. ఇప్పుడు ఇది ఎక్స్ అనుకొని, 2x అనుకొని, 5x అనుకొని, సో అలా మల్టిప్లై చేయొచ్చు, చాలా వేస్లో చేయొచ్చు. బట్ ఈజీ వే ఏంటి అంటే, సింపుల్ థింగ్ ఏంటంటే దీన్ని 1:2:5నే మనం 100:200:500 అని అనుకోవచ్చు. ఎందుకు 100తో మనం మల్టిప్లై చేసుకున్నాం అంతే, 0:0:0:0:0 క్యాన్సిల్ చేస్తే అన్ని మళ్ళీ సేమ్ 1:2:5 వచ్చేస్తుంది, రైట్? సో ఎందుకు చేసుకున్నాం 100తో అంటే 10% పెరిగింది అంటే సింపుల్గా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. కాబట్టి 100 మీద 10% పెరిగిందంటే 100కి 10 పెరిగిందని, 100కి 10 పెరిగితే 110 అవుతుంది. 200కి 15% పెరిగింది, 100కి 15% అంటే 200కి ఎంత అవుతుంది, 30 పెరుగుతుంది, రైట్? 15% అంటే 100కి 15, సో 200కి 30, సో 230 అవుతుంది. అలాగే 100కి 20% అంటే 100లో 20 పెరుగుతున్నట్టు, సో 500కి 100 పెరుగుతుంది, సో 100ని యాడ్ చేయండి, సో ఇది 600. సింపుల్, ఇంకేముందండి, 0:0:0 క్యాన్సిల్ చేస్తే వాటి రేషియో 11:23:60. వాళ్ళ శాలరీస్ న్యూ రేషియో 11:23:60 అని మనం సింపుల్గా చెప్పచ్చు అనమాట. ఓకే, సో ఇంతకంటే మనకి సింపుల్ మెథడ్ అనేది ఉండదు. సో ఫస్ట్ థింగ్ మీరు వెంటనే యాక్చువల్లీ మీరు మైండ్లోనే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అండి. 1:2:5 రాగానే మనకు అది 100, 200, 500 అని మైండ్లో రిజ్యూమ్ చేసుకొని 10% అంటే 110 అని, అలాగే 15% అంటే 100కి 15, సో 200కి 30, సో 230 అని, అలాగే 20% 100కి 20 అంటే 500కి అదొక 100 ఎక్స్ట్రా అవుతుంది, సో అది 600 అవుతుంది. సింపుల్గా క్యాన్సిల్ చేసుకుంటే 11:23:60 అని మనకి వెంటనే ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఏ ఈజ్ ట్వైస్ ఎఫిషియంట్ దాన్ బి ఇఫ్ బోత్ ఆఫ్ దెమ్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 24 days, బి ఎలోన్ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్. చూడండి, బి కంటే ఏ రెట్టింపు పనిమంతుడు, వారిద్దరూ కలిసి ఒక పనిని 24 రోజులలో పూర్తి చేస్తారంట. అలా అయితే బి ఒక్కడే దానిని ఎన్ని రోజుల్లో చేస్తాడు అంట. ఇక్కడ క్లియర్ గా చూడండి, ట్వైస్ ఎఫిషియంట్ అంటే రెట్టింపు పనిమంతుడు అంటున్నారు. సో బి కంటే ఏ రెట్టింపు పనిమంతుడు అంటున్నారంటే, బి ఒక రోజుకి 1 యూనిట్ మాత్రమే చేసినట్లయితే ఏం చేస్తాడంట, దానికి డబల్ అంటే రెట్టింపు చేస్తాడంటే రోజుకి 2 యూనిట్లు చేస్తాడు. సో ఇద్దరూ కలిసి ఒక రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తున్నట్టండి, ఒక రోజుకి 3 యూనిట్లు చేస్తున్నట్టు. కానీ ఇద్దరూ కలిసి పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, 24 రోజులు పడుతుంది, 24 days వాళ్ళకి పడుతుంది. క్లియర్ గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఎక్స్ 2x అని మనం తీసుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనకి డబల్ ఎఫిషియంట్ రెట్టింపు పనిమంతుడు అని తెలుసు కాబట్టి బి రోజుకి 1 యూనిట్ చేస్తాడు అని మనం అనుకోవచ్చు. అప్పుడు ఏ ఆటోమేటిక్ గా రెట్టింపు డబల్ చేస్తాడు కాబట్టి ఏ 2 యూనిట్లు చేస్తాడు. సో ఇద్దరు కలిసి 3 యూనిట్లు చేస్తారు. కానీ ఇద్దరు కలిసి 24 రోజులు పనిచేస్తున్నారు. సో ఒక రోజుకి ఇద్దరు కలిసి 3 యూనిట్లు చేస్తే 24 రోజులకి 24 × 3 అంటే 72 యూనిట్లు పని చేస్తున్నారు. సో మొత్తం పని ఎంత వచ్చింది, 72 యూనిట్లు వచ్చింది. ఓకే, మొత్తం పని 72 యూనిట్లు వచ్చింది. అలా అయితే ఇప్పుడు మనల్ని క్వశ్చన్ ఏమడుతున్నారు,
బి ఒక్కరే అయితే బి అలోన్ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ సేమ్ అదే పనిని బి ఒక్కడే అయితే ఎన్ని రోజుల్లో చేయగలడు? మొత్తం 72 యూనిట్లు ఉన్నాయి. బి ఒక్కడే అయితే రోజుకి 1 యూనిట్ మాత్రమే చేస్తున్నాడు. కాబట్టి ఎన్ని రోజులు పడుతుందండి బికి? 72 రోజులు పడుతుంది. సింపుల్ క్వశ్చన్. మనం క్లియర్గా క్వశ్చన్ అర్థం చేసుకుంటే చాలా చాలా ఈజీగా మనం సాల్వ్ చేయగలుగుతాం. ఓకే, బట్ మీ క్లియర్గా చూడండి, బేసిక్ అనేది తెలియాలి. ఎలా సాల్వ్ చేయాలో తెలిసినప్పుడు ఇంకొంచెం ఇదే మోడల్లో కొంచెం టఫ్ క్వశ్చన్ వచ్చినా కానీ మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ ఎలోన్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 28 days ఇఫ్ బి ఈస్ 1/3/4 times efficient than ఏ, బి ఎలోన్ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్. క్లియర్ చూడండి, ఏ వచ్చేసి ఒక పనిని 28 రోజుల్లో చేస్తాడంటండి. ఓకే, ఏ కంటే బి 1/3/4 రెట్లు ఎక్కువ పనిమంతుడు. ఏమంటున్నారు? ఏ కంటే బి వచ్చేసి ఏకి బి వచ్చేసి 1/3/4 రెట్లు ఎక్కువ పనిమంతుడు. సో ఇప్పుడు బి ఒక్కడే అయితే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటున్నారు. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. 1/3/4 రెట్లు అన్నారండి. 1/3/4 అంటే ఎంత? ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద ఉంది, దాని మామూలు ఫ్రాక్షన్ కింద మార్చండి. 4 1 4 + 3 అంటే 7/4 అని. రైట్, 7/4 రెట్లు పనిమంతుడు అంటండి. ఏకి 7/4 రెట్లు 7/4 టైమ్స్ వర్క్ చేస్తాడంట బి. అంటే ఈ ఫ్రాక్షన్ ని మనం తీసుకొని మనం ఏం చెప్పచ్చు సింపుల్ గా అంటే, ఏ బి వచ్చేసి 7 యూనిట్లు చేస్తాడంట. ఎప్పుడు? ఏ 4 యూనిట్లు చేసినప్పుడు. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఏ వచ్చేసి 4 యూనిట్లు చేసినప్పుడు బి వచ్చేసి 7 యూనిట్లు చేస్తాడంట. అది దీని అర్థము. ఓకే, సో ఇలా అర్థం చేసుకోవాలి క్లియర్ గా. సో ఇప్పుడు ఏ ఒక్కడికైతే 28 రోజులు పడుతుంది కదా, ఏ ఒక రోజుకి 4 యూనిట్లు చేస్తాడు అనుకుంటున్నాం కదా. సో 4 యూనిట్లు చేస్తాడు అని అనుకుంటున్నామండి. ఎగ్జాక్ట్ గా 4 చేస్తాడని అర్థం కాదు. ఇక్కడ 7/4 ఇచ్చారు కాబట్టి 7/4 ఫ్రాక్షన్ వచ్చింది కాబట్టి దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, బి వచ్చేసి 7 యూనిట్లు చేస్తాడు ఎప్పుడు? ఏ 4 యూనిట్లు చేసినప్పుడు. అలాగే దీన్నే ఇంకోలా అర్థం చేసుకోవచ్చు. ఏంటి? ఏ 8 యూనిట్లు చేశాడు అనుకోండి, బి ఎంత చేస్తాడు? దీనికి డబల్ కదా, అంటే దీనికి డబల్ అంటే 14 యూనిట్లు చేస్తాడు. అలా మీరు ఏదైనా నెంబర్ తీసుకోవచ్చు, కానీ చిన్న నెంబర్ తీసుకున్నప్పుడు మనకి ఫాస్ట్ గా ఆన్సర్ రావడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, సో క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది అనమాట. ఓకేనండి. సో ఇప్పుడు ఏ వచ్చేసి 4 యూనిట్లు చేస్తున్నాడు ఒక రోజుకి, 28 రోజుల పాటు పని చేస్తున్నాడు అంటే 4 × 28. సో ఇది ఏమవుతుంది? మొత్తం పని 4 × 28 అవుతుంది. కానీ ఇప్పుడు ఓన్లీ బి మాత్రమే ఎన్ని రోజుల్లో చేస్తాడని క్వశ్చన్ అడుగుతున్నారు. ఓన్లీ బి కాబట్టి రోజుకి 7 యూనిట్లు కాబట్టి బై 7 మనం చేసుకుంటాం. 7 1 7 4 4 × 4 16. సో 16 రోజుల్లోనే ఈ పనిని చేయగలుగుతాడు. ఎవరు? బి ఒక్కడే అయితే 16 రోజుల్లో మాత్రమే ఈ పనిని చేయగలుగుతాడు. దీన్నే మనం యాక్చువల్ గా షార్ట్ కట్ లో మనం చేద్దాం అని అనుకుంటే, ఓకే, దీన్ని ఇంకా షార్ట్ కట్ లో చేద్దాం అనుకుంటే 7/4 వచ్చింది కదండి, దీన్ని రివర్స్ చేయాలండి. అంటే 4/7 అవుతుంది. రైట్, ఇంటూ 28 చేయాలి. ఇంటూ 28 ఎంత అవుతుందండి? 7 1 7 4 4 4 16 రోజులు. ఓకే, సో దీన్ని ఇలా కూడా మనం సింపుల్ గా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దీన్ని ఎందుకు రివర్స్ చేసామంటే చూడండి, ఇప్పుడు ఏ దీనికి 7/4 ఇంతలు ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఇదేంటి? ఎఫిషియన్సీ. కానీ ఎప్పుడైతే మనకి రోజులు మారుతున్నాయో రోజులకి దీన్ని రివర్స్ చేసుకోవాలని చెప్తున్నాను. 7/4 కాస్త ఏమవుతుంది అంటున్నాను? 4/7 అవుతుంది రోజుల లెక్కలో చూసుకుంటే. సో ఇంటూ 28. సో 7 1 7 4 4 × 4 16 రోజులు అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం ఈ వీడియోలో. ఏ ఎలోన్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 12 days. ఓకే, ఇఫ్ బి ఈజ్ 80% మోర్ ఎఫిషియంట్ దాన్ ఏ, బి ఎలోన్ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్. చూడండి, ఏ వచ్చేసి ఒక పనిని 12 రోజుల్లో చేస్తాడంట. ఏ కంటే బి 80% ఎక్కువ పనిమంతుడు అంటండి. 80% ఎక్కువ పనిమంతుడు అంట. అలా అయితే బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటున్నారు. క్లియర్ గా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఏ కంటే బి 80% ఎక్కువ పనిమంతుడు. 80% ఎక్కువ అంటే ఏ 100% చేసినట్లయితే
బి వచ్చేసి 180% చేస్తాడు. అంటే 100 యూనిట్లు ఏ చేస్తే బి 180 యూనిట్లు చేస్తాడు. క్లియర్ గా అబ్జర్వ్ చేయాలండి మీరు. ఏ 100 యూనిట్లు చేస్తే బి ఏం చేస్తాడు, 180 యూనిట్లు చేస్తాడు. అంటే 0 కట్ చేస్తే ఏ 10 యూనిట్లు చేస్తే బి 18 యూనిట్లు చేస్తాడు. అంటే మళ్ళీ ఇంకా క్యాన్సిల్ చేద్దాం, 2 5లు 2 9లు. అంటే ఏ 5 యూనిట్లు చేస్తే బి 9 యూనిట్లు చేస్తాడు అని మనం సింపుల్ గా ఇక్కడ చెప్పొచ్చు. ఓకేనండి, 80% ఎక్కువ పనిమంతుడు అన్నాడు కాబట్టి, అంటే 80% మోర్ ఎఫిషియంట్ అన్నాడు కాబట్టి. ఓకే, సింపుల్. ఇంకేముంది, ఏ 5 యూనిట్స్ చేస్తే బి 9 యూనిట్స్ చేస్తాడు ఒక రోజులో. కానీ ఏకి మొత్తం 12 డేస్ పడుతుంది. 12 డేస్ పడుతుంది. రోజుకి 5 యూనిట్స్ చొప్పున 12 రోజులకి 12 5లు 60 యూనిట్లు అవుతున్నాయి. అంటే మొత్తం పని ఎంత వచ్చింది మనకి, 60 యూనిట్లు వచ్చింది అని మనం చెప్పొచ్చు. ఓకే, సో అలా అయితే బి ఎన్ని రోజులు చేస్తాడు 60 యూనిట్ల పనిని, రోజుకి 9 యూనిట్లు చొప్పున 60/9 రోజుల్లో చేస్తాడు. అంటే 60/9 ఆన్సర్ అవుతుంది. క్యాన్సిల్ చేద్దాం, 320s 3 3s అంటే 20/3 డేస్, 6.66 డేస్ లో అదే పనిని ఏదైతే 12 రోజుల్లో చేస్తున్నాడో బి అదే పనిని 20/3 రోజుల్లో చేస్తాడు అని మనం ఇక్కడ సింపుల్ గా చెప్పొచ్చు అనమాట. ఓకే, సో క్లియర్ గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, క్వశ్చన్ ని ఫస్ట్ మనం క్లియర్ గా చదువుకోవాలి. ఇక్కడ 80% ఎక్కువ అన్నారు, పర్సంటేజ్ లో అడిగినప్పుడు దీన్ని యాక్చువల్ గా అయితే 80% అన్నప్పుడు మనకి యాక్చువల్లీ ఫ్రాక్షన్స్, పర్సంటేజ్ ని ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ చేయడం వస్తే ఈజీగా చెప్పేది ఏంటి, మనం 5నే తీసుకుంటాం. ఎందుకు 5నే తీసుకుంటాం, 5ని ఎందుకు తీసుకుంటాం అంటే మనకి ఇక్కడ పర్సంటేజెస్ లో ఇప్పుడు 5ని తీసుకున్నాం అనుకోండి 20% ఒకటి అవుతుంది, రైట్. 5లో 20% ఒకటి అవుతుంది, అందుకని మనం 5ని తీసుకుంటాం. అంటే ఏ 5 యూనిట్లు చేస్తున్నాడని అనుకుంటాం. అప్పుడు బి ఏం చేస్తాడు, 80% ఎక్కువ అంటే 20% ఒక యూనిట్, 80% అంటే 4 యూనిట్లు ఎక్కువ చేస్తున్నాడు, అంటే 9 యూనిట్లు చేస్తాడని చెప్పొచ్చు. సో మనకి ఇక్కడ మీకు పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్ కన్వర్ట్ చేయడం మీకు ఆల్రెడీ వచ్చంటే సింపుల్ గా మీరు డైరెక్ట్ గా ఈ వాల్యూస్ తీసుకుంటారండి. అంతేగాని మళ్ళీ 100 180 తీసుకుని అవన్నీ క్యాన్సిల్ చేయవలసిన అవసరం ఉండదు. ఎప్పుడు మీకు ఫ్రాక్షన్ క్లియర్ గా ప్రాపర్ గా పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్ కన్వర్షన్ మీకు క్లియర్ ఐడియా ఉన్నప్పుడు మాత్రమే. ఓకేనండి. Pipe A and pipe B can fill a tank in 36 hours and 45 hours respectively. If both the pipes are opened at a time, in how many hours will they fill the tank? క్లియర్ గా చూడండి, 36 గంటలు 45 గంటలలో వరుసగా నుండి గొట్టాలు ఏ బి ఒక ట్యాంక్ అని నింపగలవంటండి. చూసుకోండి, 36 గంటలు 45 గంటలు, ఒక గొట్టం వచ్చేసి పైప్ ఏ అనమాట. ఓకేనండి, ఏ వచ్చేసి 36 గంటల్లో ఆ ట్యాంక్ అని నింపగలదంట, బి వచ్చేసి 45 గంటల్లో ఆ ట్యాంక్ అని నింపగలదంట. అలా అయితే 2 గొట్టాలు ఒకేసారి తెరిస్తే ట్యాంక్ నింపడానికి ఎంత కాలం పడుతుంది అంటున్నారండి. సింపుల్ క్వశ్చన్, దీన్ని మనం ఈజీగా ఎలా చేయొచ్చు అంటే చూసుకోండి, ఏ అనే పైప్కి ఎన్ని గంటలు పడుతుంది, 36 గంటలు పడుతుంది, 36 అవర్స్. బి అనే ఒక పైప్కి 45 గంటలు పడుతుంది, 45 అవర్స్ పడుతుంది. అలా అయితే 2 పైపులకి టైం ఎంత పడుతుంది అదే ట్యాంక్ నింపడానికి, 2 పైపుల్ని ఒకేసారి తెరిస్తే అని మనల్ని అడుగుతున్నారు. క్లియర్గా చూడండి, మొత్తం ట్యాంక్ లో ఎన్ని లీటర్స్ పడుతున్నాయి అనేది మనకు తెలియదు కాబట్టి మనం ఇక్కడ ఎంతైనా అనుకోవచ్చు. ట్యాంక్ యొక్క కెపాసిటీ, ట్యాంకులో ఇన్ని లీటర్లు పడతాయి అని మనం ఎన్ని లీటర్లనైనా అనుకోవచ్చు. కానీ ఎంత అని అనుకుంటామంటే ఈ 36కి 45కి మనం ఎల్సిఎం తీసుకుంటాం. 36కి 45కి ఎల్సిఎం తీసుకుంటే 9 4s 36, 9 5s 45. సో 9 × 4 × 5, 5 4s 29, 180 అంటే మొత్తం 180 వచ్చిందండి ఎల్సిఎం. కాబట్టి ఈ ట్యాంకులో 180 లీటర్లు పడుతుంది వాటర్ అని మనం అనుకుంటున్నాం. ఓకే, ఇక్కడ మనం ఎంతైనా అనుకోవచ్చు, ఆ ట్యాంకులో ఎన్ని లీటర్లైనా పడుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే మనకు ఆ ట్యాంక్ యొక్క కెపాసిటీ ఏమీ వాళ్ళు ఇవ్వలేదు, ఇన్నే లీటర్లు పడతాయని ఏం చెప్పలేదు వాళ్ళు. కాబట్టి మనం ఎంతైనా అనుకోవచ్చు అండి. ఓకే, సో 180 లీటర్లను అనుకుంటున్నాం. ఇదే ఎందుకు తీసుకున్నాం, 36కి 45కి ఎల్సిఎం తీసుకున్నాం, 180 వచ్చింది కాబట్టి 180 లీటర్లు పడుతుందని అనుకుంటున్నాం. సో ఏ వచ్చేసి ఏం చేస్తున్నది, పైపు 36 గంటల్లో 180 లీటర్లు ఈ ట్యాంక్ మొత్తాన్ని నింపేస్తుంది కదండి. అంటే 180 లీటర్లని నింపుతుంది ఏ అనే ఒక పైపు. అంటే గంటకి ఏ వచ్చేసి 5 లీటర్లు నింపుతుంది.
అంతేనా? 36 గంటలు పడుతుంది 180కి, గంట కంటే 180/36. సో ఎంత? 5. అలాగే బి చూసుకుంటే మనకి గంటకి 180/45 ఎంత అండి? 4. సో ఏ వచ్చేసి గంటకి 5 లీటర్లు, బి వచ్చేసి గంటకి 4 లీటర్లు. అంటే మొత్తం ఇద్దరు కలిసి గంటకి 9 లీటర్లు నింపుతున్నారు. సో గంటకి 9 లీటర్ల చొప్పున 180 లీటర్లు నింపడానికి 20 గంటలు పడుతుంది. అంటే 20 అవర్స్. సో ఆన్సర్ ఏమవుతుందండి? 20 గంటలు. అంటే 20 అవర్స్. ఏబి ఇద్దరు కలిసి ట్యాంక్ని నింపడానికి 20 గంటల సమయం తీసుకుంటారు అని మనం చెప్పచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ సింపుల్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది, ఇలా మనకి ఒక ట్యాంక్ ఇచ్చినప్పుడు ఆ ట్యాంక్ ఎన్ని లీటర్లు అనైనా మనం అనుకోవచ్చు. కానీ మనం ఇక్కడ 180 అనే ఎందుకు అనుకున్నాం అంటే ఏకి బికి మనం ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నాం అనమాట. ఇక్కడ మనకి 180 రావడం వల్ల ఏం జరుగుతుంది? ఏ వచ్చేసి గంటకి 5 లీటర్లు నింపుతున్నాడని ఒక మంచి నెంబర్ ఇక్కడ రావడానికి, రైట్? ఇక్కడ చూడండి 5 అనేది వచ్చింది, బి వచ్చేసి 4 అనేది వచ్చింది. సో ఇలా మనకి మంచి నెంబర్స్ రావడానికి మనం ఇక్కడ ఎల్సిఎం తీసుకొని దాన్నే మనం టోటల్ కెపాసిటీ ఆఫ్ ది ట్యాంక్ అని మనం అనుకుంటాం అనమాట. ఓకే, సో సేమ్ కాన్సెప్ట్ అండి, టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ కూడా మనకి ఇదే. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మనం చూద్దాం. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. పైప్ ఏ, పైప్ బి కెన్ alone fill a tank in 36 minutes and 45 minutes respectively, and pipe C can empty the same tank in 30 minutes. If both the pipes A and B are opened for 7 minutes and later C is also opened, what is the total time taken to fill the tank? క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. రెండు గొట్టాలు ఉన్నాయండి, ఏ మరియు బి. ఏ వచ్చేసి 36 నిమిషాలంటండి, 36 మినిట్స్ పడుతుందంట ఆ ట్యాంక్ నింపడానికి. బీకి వచ్చేసి 45 మినిట్స్ పడుతుందంటండి, అదే ట్యాంక్ నింపడానికి బీకి 45 మినిట్స్ పడుతుందంట. కానీ సి అనే ఒక నీటి గొట్టం ఏం చేస్తుందంట? 30 నిమిషాల్లో ఖాళీ చేయగలదంటండి. సి అనే గొట్టం మాత్రం ఏం చేస్తుంది? సి అనే పైప్ మాత్రం ఏం చేస్తుంది? ఖాళీ చేస్తుందంట. ఎంత టైంలో? సి అనే పైప్ వచ్చేసి ఖాళీ చేస్తుంది ఎంత టైంలో? 30 మినిట్స్లో ఖాళీ చేసేస్తుందంట. సో అలా అయితే ఇక్కడ మనల్ని ఏమంటున్నారంటే ఏ మరియు బి రెండింటినీ తెరిచారంట. ఓకే, ఇక్కడ ఏబి మిస్ అయిపోయి, ఓకే, ఏ బిని రెండింటినీ తెరిచారంట. ఎంతవరకు? 7 నిమిషాల వరకు తెరిచి ఉంచారంట. 7 నిమిషాల తర్వాత ఏం చేశారంట? సిని కూడా ఓపెన్ చేశారంట. సి కూడా తెరవబడింది. అలా అయితే ట్యాంక్ నిండడానికి ఎంత కాలం పడుతుంది అంటున్నారు. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఏని బిని 7 నిమిషాల పాటు తెరిచి ఉంచారు. దాని తర్వాత సిని కూడా తెరిచారు. సి ఏం చేస్తుంది? ఖాళీ చేస్తుంది. ఎంత టైంలో? 30 మినిట్స్, 30 నిమిషాల్లో ఖాళీ చేస్తుంది ట్యాంక్ని. ఏ వచ్చేసి 36 నిమిషాల్లో ఫిల్ చేస్తుంది. బి వచ్చేసి 45 నిమిషాల్లో ఫిల్ చేస్తుంది. సింపుల్గా ఏం చేసి మనం 36కి 45కి 30కి మూడిటికి కలిపి మనం ఎల్సిఎం తీసుకుంటాం. 36కి 30కి మరియు 45కి మూడిటికి కలిపి మనం ఎల్సిఎం తీసుకుంటాం. చూడండి, 3 12s 36, 3 10s 30, 3 15s 45. సో ఇంకేముంది? 5 ఉంది కామన్గా, 12, 5 2s are 10, 5 3s are 15. ఇంకా కామన్గా ఉంది 2 ఉంది, 2 6, 2 1s 3, 3 కామన్గా ఉంది, 3 2s 1, 3 1s. సో చూడండి ఎల్సిఎం ఏంటి? 3 5s 15 2s 30, 30 3s are 90, 90 2s are 180. సో ఎల్సిఎం మళ్ళీ ఎంత వచ్చిందండి? 180 వచ్చింది. సో ఆ ట్యాంక్లో ఎన్ని లీటర్లు పడతాయని మనం అనుకోవచ్చు? 180 లీటర్లు పడుతాయి అని మనం అనుకోవచ్చు. సో ఏ వచ్చేసి 36 నిమిషాలకి 180 లీటర్లు అంటే నిమిషానికి 5 లీటర్లు నింపుతుంది. బి వచ్చేసి నిమిషానికి 4 లీటర్లు నింపుతుంది. కానీ సి ఏం చేస్తుంది? 30 నిమిషాల్లో 180 లీటర్లని ఖాళీ చేస్తుందండి. అంటే నిమిషానికి 6 లీటర్లు ఖాళీ చేస్తుంది. ఓకే, నిమిషానికి 6 లీటర్లు ఖాళీ చేస్తుంది. సో ఇప్పుడు మనల్ని క్వశ్చన్ ఏం అడిగారు? ముందు ఏని బిని రెండింటిని తెరిచి ఉంచారంటండి. అంటే 1 నిమిషానికి 2 కలిపి 9 లీటర్లు నింపుతున్నాయి. 9 లీటర్లు నింపుతున్నాయి. ఓకే, బాగానే ఉంది. కానీ ఎన్ని నిమిషాలు తెరిచి ఉంచారంటే ఏని బిని? 7 నిమిషాల పాటు తెరిచి ఉంచారంట. సో నిమిషానికి 9 లీటర్ల చొప్పున 7 నిమిషాలకి 9 7s are 63 లీటర్స్. సో 63 లీటర్లు నింపేయండి. ఎప్పటికీ 7 నిమిషాలకి నింపాయి. ఓకే, ఇప్పుడు ఏమడుగుతున్నారు? ఇంకా సిని కూడా ఓపెన్ చేశారు.
అంటే సి వచ్చేసి 6 లీటర్లు ఖాళీ చేస్తుంది. రెండు కలిపి ఏ బి కలిపి 9 లీటర్లు నింపుతుంటే సి మాత్రం 6 లీటర్లు తీసివేస్తుంది. అంటే నిమిషానికి మొత్తానికి 3 లీటర్లు మాత్రమే నిండుతుందండి. సో 3 లీటర్ల చొప్పున 63 లీటర్లు ఆల్రెడీ నిండిపోయి ఇంకా నిండాల్సింది ఎంత ఉంది? 63 తీసేయండి, 117 లీటర్స్ మిగిలాయి. సో 3 లీటర్స్ చొప్పున ఎన్ని నిమిషాలు పడతాయి అంటే బై 3 చెయ్యాలి. 3 3s 3 9s అంటే 39 మినిట్స్ పడుతుంది. రైట్, ఇంకొక 39 నిమిషాలు పడుతుందండి. సో మొత్తం ఎన్ని నిమిషాలు పడుతుంది అని అడిగారు. సో ఇదొక 39 నిమిషాలు, ఇదొక 7 నిమిషాలు. 39 ప్లస్ 7 అంటే మొత్తం సమయం 46 నిమిషాలు పడుతుంది అని మనం చెప్పచ్చు. ఓకే, సో క్వశ్చన్ ని క్లియర్ గా అర్థం చేసుకుంటే చాలా ఫాస్ట్ గా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ సింపుల్ గా ఏం చేయొచ్చు, ఏ వచ్చేసి 36 మినిట్స్ పడుతుంది, బికి వచ్చేసి 45 మినిట్స్ పడుతుంది, సి వచ్చేసి 30 మినిట్స్ లో ఎంటీ చేస్తుంది. మొత్తం ట్యాంక్ యొక్క కెపాసిటీ 180 లీటర్లు అనుకుంటే ఏ 36 నిమిషాలు కాబట్టి నిమిషానికి 5 లీటర్లు నింపుతుంది, బి 4 లీటర్లు నింపుతుంది, సి 6 లీటర్లు ఖాళీ చేస్తుంది. 7 నిమిషాల పాటు తెరిచి ఉంచారు కాబట్టి నిమిషానికి 9 లీటర్ల చొప్పున 7 నిమిషాలంటే 63 లీటర్లు నింపాయి. సో ఇంకా మిగిలినవి 117 లీటర్లు. సో ఇక్కడ ఏ మరియు బి కలిసి 9 లీటర్లు నింపుతుంటే తర్వాత నుంచి 7 నిమిషాల తర్వాత సి ఓపెన్ అయింది కదండి, ఇది 6 లీటర్లు మైనస్ చేస్తుంది. అంటే ఏబిసి 3 కలిపి 3 లీటర్లు మాత్రమే నిమిషానికి నింపుతున్నాయి. సో 117 లీటర్లు మిగిలిపోయి ఇంకా నింపాల్సినవి. సో దీనికి 39 నిమిషాలు పడుతుంది. సో ఇది 39, ముందు పట్టిన 7 నిమిషాలు. సో 7 నిమిషాలు, ఇది ఒక 39, మొత్తం కలిపితే 46 నిమిషాలు సమయం పడుతుంది అని మనం ఫాస్ట్ గా చెప్పొచ్చు అనమాట. బట్ ఏంటి, మీకు అది కాన్సెప్ట్ అనేది క్లియర్ గా అర్థం చేసుకోవాలి, అప్పుడే మనం ఫాస్ట్ గా చేయగలుగుతాము. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం ఈ వీడియోలో. ఏ అండ్ బి కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 24 and 32 minutes respectively if both the pipes are opened at a time to make the tank fill in 18 minutes. After how much time should the pipe be closed? క్లియర్ గా చూడండి, ఏ అనే ఒక పైప్ వచ్చేసి 24 నిమిషాల్లో ఒక ట్యాంక్ నింపుతుందంట, బి అనే పైప్ వచ్చేసి అదే ట్యాంక్ ని 32 నిమిషాల్లో నింపుతుందంట. రెండింటిని ఒకేసారి తెరిస్తే చూసుకోండి, ట్యాంక్ వచ్చేసి 18 మినిట్స్ లో నిండాలంటండి. ట్యాంక్ ఎన్ని నిమిషాల్లో నిండాలంట? కరెక్ట్ గా 18 నిమిషాల్లో నిండాలంట. అలా అయితే బి పైప్ ని ఎంత సమయం తర్వాత, ఎన్ని నిమిషాల తర్వాత మూసేయాలి అని మనల్ని అడుగుతున్నారండి. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, ఏ వచ్చేసి 24 మినిట్స్ లో ట్యాంక్ నింపుతుంది, బి వచ్చేసి 32 మినిట్స్ లో నింపుతుంది. సో మొత్తం ట్యాంక్ యొక్క కెపాసిటీ మనం ఎంత అనుకోవచ్చు? 24కి 32కి ఎల్సిఎం తీసుకుంటాం. 8 3s 8 4s 4 3s 12 8s are 96 అంటే 96 లీటర్లు ట్యాంక్ లో పడుతుంది అని మనం అనుకుంటున్నాము. ఓకే, సో ఏ వచ్చేసి 24 నిమిషాల్లో 96 లీటర్లు నింపుతున్నాడు అంటే నిమిషానికి 96/24 అంటే 4 లీటర్లు నింపుతున్నాడు. బి వచ్చేసి 3 లీటర్లు నింపుతున్నాడు. ఓకే, బాగానే ఉందండి. ఓకే ఫైన్. కానీ 18 నిమిషాల్లోని నిండిపోవాలంట ట్యాంక్. కానీ కొంచెం సేపు తర్వాత బిని క్లోజ్ చేస్తున్నారు. అంటే ఏ మాత్రం ఏమిటి, మొత్తం తెరిచే ఉంది. 18 నిమిషాల పాటు ఏ పైప్ వచ్చేసి తెరిచే ఉంది. నిమిషానికి 4 లీటర్ల చొప్పున 18 నిమిషాలకి ఏ పైపు 72 లీటర్లు నింపుతుందండి. రైట్, 72 లీటర్స్ నింపుతుంది. అంటే మిగిలినవి ఎన్ని లీటర్లు ఉన్నాయి? ఇంకొక 24 ఉన్నాయి, అంతేనా? మొత్తం 96 కాబట్టి 72 లీటర్లు ఏ నింపుతుంది. ఇంకో 24 లీటర్లు ఎవరు నింపాలి? బి నింపాలి. నిమిషానికి 3 లీటర్లు చొప్పున 24 లీటర్లకి 8 నిమిషాలు పడుతుంది. సో అంటే 8 నిమిషాల తర్వాత ఏం చేయాలి? బి పైపుని మూసేయాలి. రైట్, సింపుల్. సో ఆన్సర్ ఏంటండి? 8 మినిట్స్ అవుతుంది అని మనం సింపుల్ గా చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ క్లియర్ గా అర్థమైతేనే మనం ఇలాంటి ఆన్సర్స్ ని చేయగలుగుతాము. టైమ్ అండ్ డిస్టెన్స్ ఫస్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. దానికంటే ముందు ఒకసారి కాన్సెప్ట్ అనేది ఒకసారి చూసుకుందాం. చూడండి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఓకే, సో ఇది వన్ అండ్ ఓన్లీ ఫార్ములా టైమ్ అండ్ డిస్టెన్స్ లో మనకి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. దీన్ని యూజ్ చేసుకొని మాక్సిమం క్వశ్చన్స్ మనం చాలా చాలా సింపుల్ గా సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఓకే, ఎప్పుడు కూడా మనకి ప్రతి క్వశ్చన్ లో ఏం అడుగుతారంటే ఏదో ఒకటి కాన్స్టెంట్ గా ఉంచుతారు. అంటే
డిస్టెన్స్ ని సమానంగా ఉంచొచ్చు, లేదా స్పీడ్ ని సమానంగా ఉంచొచ్చు, లేదంటే టైం ని సమానంగా ఉంచొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు డిస్టెన్స్ ని మనం ఒకవేళ కాన్స్టెంట్ గా ఉంచుతున్నాం అనుకుందాం. అప్పుడు స్పీడ్ డబల్ అయింది అనుకోండి. అంటే ఏమవుతుంది? స్పీడ్ 2s అవుతుంది. స్పీడ్ 2s అయితే టైం ఏమవుతుంది? టైం ఏమవుతుందండి? చూసుకోండి, స్పీడ్ ఇంటూ టైం ఉంది. సో సేమ్ ఇదే రావాలి. సో ఆ 2 క్యాన్సిల్ అవ్వాలి. క్యాన్సిల్ అవ్వాలంటే t/2 ఉండాలి. అప్పుడే కదండి 2 క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ స్పీడ్ ఇంటూ టైమే ఉంటుంది. ఎందుకంటే d ఈజ్ ఈక్వల్ టు s ఇంటూ టీ. ఈ d కాన్స్టెంట్ గా ఉంది అంటే s ఇంటూ టీఏ ఉండాలి. అప్పుడు d ని కాన్స్టెంట్ గా ఉంచినప్పుడు స్పీడ్ ని ఒకవేళ మనం డబల్ చేస్తే టైం ని ఏం చేయాలి? హాఫ్ చేయాలి అని అర్థం. ఎందుకంటే 2 క్యాన్సిల్ అయ్యి మళ్ళీ s ఇంటూ టీఏ వస్తుంది. అదే మనం 3 టైమ్స్ చేస్తే దీన్ని బై 3 చేయాలి. 4 టైమ్స్ చేస్తే బై 4 చేయాలి. ఒకవేళ దీన్నే మనం బై 2 చేస్తే దీన్ని డబల్ చేయాలి. రైట్? సో ఇది మనం క్లియర్ గా ఈ ఫార్ములా ప్రకారం మనం దేన్ని ఎస్టిమేట్ చేసుకోవాలి. ఏంటి? స్పీడ్ డబల్ అయితే టైం హాఫ్ అవుతుంది. ఎప్పుడు? డిస్టెన్స్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు. ఓకే, సో అలాగే మనం ఒకసారి చూసుకుంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ స్పీడ్ ని కాన్స్టెంట్ గా తీసుకుంటున్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? టైం డబల్ అయితే డిస్టెన్స్ కూడా ఏమవుతుంది? డబల్ అవుతుంది. ఎందుకంటే 2 క్యాన్సిల్ అయిపోతాయి. మళ్ళీ సేమ్ అదే రిజల్ట్ మనకు వస్తుంది. రైట్? ఒకవేళ టైం 3 టైమ్స్ అయితే డిస్టెన్స్ 3 టైమ్స్ అవుతుంది. డిస్టెన్స్ బై 2 అయితే టైం కూడా బై 2 అవుతుంది. సో ఏదో ఒకటి మనకి ఎప్పుడు కాన్స్టెంట్ గా ఇస్తారు. దాన్ని బట్టి మనం ఆన్సర్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ థింగ్, క్వశ్చన్ ని చాలా చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒక 4 క్వశ్చన్స్ అనేవి చూద్దాం. అప్పుడు మనకి చాలా క్లియర్ గా అర్థం అవుతుంది అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎన్ ఏరోప్లేన్ కవర్స్ ఏ సర్టైన్ డిస్టెన్స్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 140 km/h in 7 hours. To cover the same distance in 4/3 hours, it must travel at a speed of, చూడండి, 140 కిలోమీటర్ల వేగంతో ఒక విమానం 7 గంటలలో ప్రయాణించిన దూరాన్ని అది 1/4/3 గంటలలో పోవాలంటే పోవలసిన వేగం ఎంత? చూసుకోండి, ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి? దూరం అనేది కాన్స్టెంట్ ఇచ్చారు. రైట్? దూరం సేమ్ డిస్టెన్స్, అదే దూరం అంటున్నారు. సో దూరం ఎంత దూరం అయితే 7 గంటల్లో ప్రయాణించిందో 140 కిలోమీటర్లు 1 గంట చొప్పున, అదే దూరాన్ని 1/4/3 గంటల్లో ప్రయాణించాలంటే ఎంత వేగంతో వెళ్ళాలి అని మనల్ని అడుగుతున్నారండి. క్లియర్ గా అబ్జర్వ్ చేసుకుంటే ఏంటి? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో సేమ్ ఇది ఒక్కటే ఫార్ములా అండి ప్రతి క్వశ్చన్ కి కూడా. ఇప్పుడు చూడండి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. మనకేంటి? డిస్టెన్స్ కాన్స్టెంట్ గా ఉంది అంటున్నారు. సో ఇది సెకండ్ అనుకుందాం. డిస్టెన్స్ కాన్స్టెంట్ గా ఉంది. సెకండ్ కేసు తీసుకుంటున్నాం. ఏమవుతుంది? 1/4/3 గంటలు అన్నారు. అంటే 3 1s are 3 + 4 7/3. 1/4/3 అంటే ఎంతండి? 7/3 గంటలు అని అర్థం. రైట్? టైం ఎంత ఇచ్చారు? 7/3 ఇచ్చారు. ఓకే, స్పీడ్ ఎంత అని మనల్ని అడుగుతున్నారు. ఇక్కడ ముందు ఇచ్చిన టైం ఏంటి? టైం వచ్చేసి 7 గంటలు. స్పీడ్ ఎంత ఇచ్చారు? 140 ఇచ్చారు. అంటే ఇక్కడ ఏమైందండి? టైం బై 3 అయింది. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఏంటైంది? 7/3 కదా అయింది. ఇక్కడ 7/3 ఉందంటే దీనికి బై 3 అయింది. సో స్పీడ్ ఏమవుతుంది? ఇంటూ 3 అవుతుంది. సింపుల్. అంటే 3 × 140. దీనికి ఇంటూ 3 టైమ్స్ అవుతుంది. 3 × 140 ఎంత అండి? 420. సో ఆన్సర్ ఏమవుతుంది? 420 కిలోమీటర్లు 1 గంటకి. క్లియర్ గా అర్థం చేసుకుంటే చాలా ఫాస్ట్ గా చేయొచ్చండి. చూసిన వెంటనే 3 1s are 3 + 4 7 7/3 అంటే టైం బై 3 అయింది. స్పీడ్ కి ఇంటూ 3 అవుతుంది 420 అని. వెంటనే చూసిన వెంటనే టిక్ పెట్టచ్చు. అసలు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అని ఒక ఫార్ములాను కూడా మీరు రాయక్కర్లేదు. ఎప్పుడు మీరు క్లియర్ గా క్వశ్చన్ అర్థం చేసుకున్నప్పుడు, అలాగే ఆ ఫార్ములాను కూడా చాలా చాలా క్లియర్ గా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే. ఓకే, సో సెకండ్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ ట్రైన్ రన్నింగ్ ఎట్ 9/11 ఆఫ్ ఇట్స్ ఓన్ స్పీడ్ రీచ్డ్ ఏ ప్లేస్ ఇన్ 33 hours. How much time could be saved if the train would have run at its own speed? క్లియర్ గా అర్థం చేసుకోవాలండి. క్వశ్చన్ ఏమంటున్నాడు? ఒక రైలు దాని అసలు వేగంలో 9/11 వంతు వేగంతో 33 గంటలలో ఒక ప్రదేశం చేరిందంట. ఓకే, అది దాని అసలు వేగంతో ప్రయాణిస్తే ఎంతకాలం కలిసి వచ్చేది అంటున్నారండి.
సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఏంటి, డిస్టెన్స్, ఆ ప్రదేశాన్ని చేరడానికి ఎంతైతే డిస్టెన్స్ పడుతుందో ఆ డిస్టెన్స్ కాన్స్టెంట్ గానే ఉంటున్నది. కానీ ఏం చెప్తున్నాడు, అసలు వేగంతో ప్రయాణిస్తే ఎన్ని గంటలు పడుతుందని అడుగుతున్నాడు. కానీ ముందే ఎంత ప్రయాణించారు, 9/11 వేగంతో ప్రయాణించారు. క్లియర్ గా సింపుల్ గా ఏం చెప్పచ్చు అంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. మనకు ఒకే ఒక ఫార్ములా ఉంది. సో ఇప్పుడు ఏంటి, స్పీడ్ ఏం చెప్తున్నారు మనకి, వేగం వచ్చేసి మనకి 9/11, అసలు వేగంలో 9/11. సో అసలైన స్పీడ్ ఎస్ అని మనం అనుకుంటే దీనికి 9/11 స్పీడ్ ట్రావెల్ చేశారు అంటున్నారు. అప్పుడు టైం ఎంత పట్టిందంట, 33 పట్టిందంట. ఓకే, ఇప్పుడు మనల్ని ఏమడుతున్నారు, సేమ్ అదే డిస్టెన్స్ కి అసలైన వేగం అంటే స్పీడ్ ఎస్ తోనే ట్రావెల్ చేస్తే ఎన్ని గంటలు పడుతుంది అని మనల్ని అడుగుతున్నారండి. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఏమంటున్నాడు ఇక్కడ ఎస్ఏ ఉండాలంటున్నాడు. అంటే ఇక్కడ ఈ 9/11 ఉండకూడదు, రైట్? ఈ 9/11 ఉండకూడదు. సో ఈ 9/11 ఇక్కడ ఉండకూడదు అంటే ఏం చేయాలి, దీన్ని ఇక్కడికి ఇచ్చేద్దాం, రైట్? సో దీనికి ఇచ్చేస్తే ఇంటూ 9/11 అయిపోతుంది. 11 1s are 11 3s are 3 into 9 27. సో 27 గంటలు పడుతుంది. కానీ ఇక్కడ మన క్వశ్చన్ ఏమడుగుతున్నాడు చూసుకోండి. 27 టిక్ పెట్టేయకూడదండి, క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడు, ప్రయాణిస్తే ఎంతకాలం కలిసి వచ్చేది అంటున్నాడు. ఎంతకాలం కలిసి వచ్చేది, 33 గంటలు పట్టేది ఇప్పుడు 27 గంటలు పడుతుంది. అంటే 6 గంటలు వాళ్ళకి కలిసి వస్తుంది. ఎంత సేవ్ అవుతుంది అని అడుగుతున్నారండి. సో 6 hours వాళ్ళకి సేవ్ అవుతుంది. సింపుల్ థింగ్. సో అసలు యాక్చువల్లీ ఈ క్వశ్చన్ మనం చూసినట్టు ఏం చేయొచ్చు, 9/11 into 33 చేసేయచ్చు. ఎందుకు, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అండి. కానీ ఇక్కడ స్పీడ్ వచ్చేసి 9/11 చేశారు. స్పీడ్ ని ఎప్పుడైతే చేశారో 9/11, కానీ ఇప్పుడు ఏమంటున్నాడు, సేమ్ అదే స్పీడ్ తో అసలు వేగంతోనే వెళ్తే ఎంత అవుతుందంటే ఈ 9/11 ఇంకా దీనికి ఉండకూడదు, ఇప్పుడు దీనికి అయిపోతుంది. దీనికి పంపించేస్తున్నాం అంటే 9/11 into 33 మనం చేస్తే 11 3s are 3 9s are 27 వచ్చింది. అంటే 33 గంటలు తీసుకునేది ఇప్పుడు 27 గంటలు మాత్రమే తీసుకున్నది. అంటే 6 గంటలు అక్కడ సేవ్ అవుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. సో క్లియర్ గా ఫార్ములాని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే చాలా చాలా ఈజీగా మనం సాల్వ్ చేయగలం అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. వాకింగ్ 6/7 of his usual speed, a man is 12 minutes late. The usual time taken by him to cover the distance is. చూడండి, మామూలు వేగంలో 6/7 వంతుతో ఒకడు ప్రయాణించి 12 నిమిషాలు ఆలస్యంగా చేరాడు. ఆ దూరం వెళ్ళడానికి అతనికి మామూలుగా పట్టే కాలం ఎంత అంటున్నారండి. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో ఫస్ట్ ఏం చెప్తున్నాడు, మామూలు వేగంలో 6/7 వంతు. సో మామూలు వేగం ఏంటి, స్పీడ్ ఎస్ అని మనం అనుకుంటే దీనికి 6/7 వంతు స్పీడ్ తో వెళ్ళాడంట. అప్పుడు ఏం జరిగిందంట, 12 నిమిషాలు ఆలస్యంగా చేరాడంట. ఓకే, ఇప్పుడు మామూలు వేగంలో 6/7 వంతు వెళ్తే టైంలో వచ్చే మార్పు ఏంటి, టైంలో వచ్చే మార్పు ఏంటండి, ఇప్పుడు మనకి ఇది 6/7 వంతు అవుతుంటే డిస్టెన్స్ సేమ్ కదా. డిస్టెన్స్ సేమ్ అయినప్పుడు ఇదేమవుతుంది, ఇది 7/6 అవుతుంది. ఎందుకంటే 7 7 6 6 క్యాన్సిల్ అయిపోతే అప్పుడు మళ్ళీ s into t ఉంటుంది, రైట్? సో అంటే ఇది 7/6 అవుతుంది. సో 7/6 అవుతుంది అంటే 6 మీద ఒకటి పెరుగుతుంది. ఆ ఒకటి ఎంతకు సమానం ఇచ్చారు, 12 నిమిషాలకు సమానం ఇచ్చారు, రైట్? చూడండి క్లియర్ గా 7/6 అవుతుంది. ఇది 6 మీద ఒకటి పెరుగుతుంది. ఆ ఒకటి ఎంత పెరుగుతుందంట, 12 నిమిషాలు పెరుగుతుందంట. సో 1 12 నిమిషాలు అయితే ఆ 6 ఎంత అవుతుంది, 6 12 72. అంటే 1 గంట 12 నిమిషాలు నార్మల్ గా పట్టే సమయము అని మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. అంటే ఏంటి, ఎందుకు 6తో మల్టిప్లై చేస్తున్నాం మనం, 6 మీద ఒకటి పెరుగుతుందంటే అసలు ఎంత అవుతుంది, అసలు 6 అవుతుంది, రైట్? సో మనం 6 into 12 చేస్తే 1 గంట 12 నిమిషాలు మనకి ఆన్సర్ వస్తుంది. ఇక్కడ మీరు క్లియర్ గా అర్థం చేసుకోవాలండి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు, ఫస్ట్ ఆ కేసులో ఏమంటున్నాడు, 6/7 స్పీడ్ తో వెళ్తే 6/7 స్పీడ్ తో వెళ్తే టైంలో వచ్చి మార్పు ఏంటండి, సేమ్ s into t కదా ఉండాలి. సో 6/7 ఏంటి, ఇది రివర్స్ లో అయిపోతుంది, 7/6 అయిపోతుంది. అప్పుడు ఏంటి అంటే 6 మీద ఒకటి పెరుగుతుంది, 6 మీద 6 ఉంటే ఒకటి పెరుగుతుంది. సో ఆ 1 12 నిమిషాలు అయినప్పుడు 6 ఉంటే అంటున్నాం అంటే 6 ఎంత అవుతుంది, 6 12 1 గంట 12 నిమిషాలు. సో నార్మల్ గా పట్టే సమయం ఎంతండి, 1 గంట 12 నిమిషాలు. ఫైన్. సో లాస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం.
A train covers a distance of 10 kilometers in 12 minutes. If its speed is decreased by 5 km per hour, the time taken by it to cover the same distance will be. చూడండి, ఒక రైలు వచ్చేసి 12 నిమిషాలలో 10 కిలోమీటర్లు పోతుంది. దాని వేగం 5 కిలోమీటర్లు 1 గంట తగ్గితే అదే దూరాన్ని పోవడానికి పట్టే కాలం ఎంత అంటున్నారండి. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. 12 నిమిషాలులో 10 కిలోమీటర్లు వెళ్తుంది అంటే 1 అవర్ కి ఎంత వెళ్తుంది? 5 ఇంతలు. సో 5 ఇంతలు అంటే 50 కిలోమీటర్లు వెళ్తుందండి. సో చూసుకోండి, నార్మల్ గా చూసుకుంటే మనకి డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అనే మనం మళ్ళీ అదే ఫార్ములాని తీసుకోవడం జరుగుతుంది. ఫైన్. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు? 1 గంటకి మనం తీసుకుంటే ఏమవుతుంది? 50 కిలోమీటర్లు వెళ్తుంది ఇది. ఓకే ఫైన్. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? 5 కిలోమీటర్లు పెర్ అవర్ తగ్గిస్తే అంటున్నారు. స్పీడ్ ని 5 కిలోమీటర్లు 1 గంటకి తగ్గిస్తున్నారు. అంటే గంటకి 50 కిలోమీటర్లు వెళ్ళేది అందులోంచి 5 తీసేస్తున్నారు. అంటే ఎంతో వంతు చేస్తున్నారు? 10వ వంతు తీస్తున్నారు. ఓకే, అంటే 10లోని 1 తీసేస్తున్నారు. అంటే 9/10వ వంతు కింద మార్చేస్తున్నారు దాన్ని. సో దీన్ని 9/10వ వంతు కింద మార్చేస్తే స్పీడ్ ని, టైం ని మళ్ళీ ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి మనకి? అప్పుడు టైంలో వచ్చే మార్పు ఏమవుతుంది? ఇది 9/10 అయితే అదేమవుతుంది? 10/9 అవుతుంది. సింపుల్ థింగ్ అండి, ఇది 10/9 అవుతుంది. రైట్. సో ఇప్పుడు మనకి ఏం చెప్తున్నారు? అదే దూరాన్ని పోవడానికి పట్టే కాలం ఎంత అంటున్నారండి. సో ఆ టైం అప్పుడు ఎంత పడుతుంది అని మనల్ని అడుగుతున్నారు. రైట్. సో మనకేంటి? 12 నిమిషాలకి 10 కిలోమీటర్లు వెళ్తుంది. సో ఇప్పుడు ఆ 12 నిమిషాలు మనం తీసుకుంటే 10/9 ఇంటూ 12. సో ఫస్ట్ టైం ఏంటండి? 12 కదా. సో 12 తీసుకుంటే మనకి 3 3 3 4 అంటే 10 ఇంటూ 4 40/3. 40/3 అంటే ఎంతండి? 13 నిమిషాల 20 సెకండ్లు సమయం పడుతుంది అని మనం ఇక్కడ డైరెక్ట్ గా చెప్పచ్చు అన్నమాట. ఓకే. సో ఇక్కడ మనం సింపుల్ థింగ్ ఒకటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అనే ఈ ఫార్ములాని ఏది కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు ఏది పెరిగితే ఏది తగ్గుతుంది, అలాగే ఇది 1/2 పెరిగితే ఇది 1/2 అయిపోతే ఇది 2 అయిపోతుంది, ఇది 1/3 అయితే ఇది 3 అవుతుంది. సో అవి మీరు క్లియర్ గా అర్థం చేసుకొని క్వశ్చన్ ని బట్టి ఏది కాన్స్టెంట్ గా ఉందో అది కూడా అర్థం చేసుకుంటే చాలా చాలా సింపుల్ గా మీరు సాల్వ్ చేయగలుగుతారు అనమాట. ఓకే. ఫ్రమ్ ఏ గ్రూప్ ఆఫ్ 5 men and 5 women, 5 persons are to be selected to form a committee so that at least 2 men are there on the committee. In how many ways can it be done? క్లియర్ గా చూడండి, ఏమంటున్నారు? 5 పురుషులు 5 స్త్రీలు గల సమూహం నుంచి కనీసం 2 పురుషులు ఉండే విధంగా 5 మంది గల కమిటీని ఎన్ని విధాలుగా ఎంపిక చేయవచ్చు అంటున్నారు. సో 5 పురుషులు ఉన్నారు, 5 స్త్రీలు ఉన్నారండి. ఓకే. సో ఈ మొత్తం 10 మందిలోంచి ఒక 5 సెలెక్ట్ చేయాలంటున్నారు. ఓకే, 5 సెలెక్ట్ చేయాలంటున్నారు. కానీ ఆ 5లో 2 మాత్రం కంపల్సరీగా కనీసం 2 అంటున్నారు. ఓకే, కనీసం 2 పురుషులు ఉండాలి అని మనకు చెప్తున్నారు. సింపుల్. అంటే క్లియర్ గా క్వశ్చన్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి? కనీసం పురుషులు 2 ఉండాలి ఈ 5 మందిలో. అంటే 2 పురుషులు ఉన్నారనుకోండి, అప్పుడు స్త్రీలు ఎంతమంది ఉంటారండి? మొత్తం 5 మంది కదా సెలెక్ట్ చేయాల్సిన, అంటే స్త్రీలు 3 ఉంటారు. రైట్. ఒకవేళ 3 పురుషులు ఉంటే స్త్రీలు 2 ఉంటారు, 4 పురుషులు ఉంటే స్త్రీలు 1 మాత్రమే ఉంటారు, 5 పురుషులు ఉంటే స్త్రీలు ఇంకా ఉండరు. సింపుల్. అంటే మనకి 4 ఛాన్సెస్ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. రైట్. సో దీన్నే మనం కరెక్ట్ గా సాల్వ్ చేయాలనుకోండి, ఏం చేస్తాం? సో ఫస్ట్ 5లో 5 పురుషుల్లో 2ని మనం సెలెక్ట్ చేసుకోవాలంటే 5C2 రైట్ ఇంటూ 5 స్త్రీల్లో 3ని సెలెక్ట్ చేసుకోవాలంటే 5C3 ప్లస్ మళ్ళీ ఏంటి 5లో 3ని, అలాగే ఇక్కడ 5లో 2ని. సో ఇలా మనం తర్వాత దీన్ని అంటే 5C4 ఇంటూ 5C1 ప్లస్ 5C5, ఇంకా 0 ఉంది కాబట్టి మనం దీన్ని వేసుకోం. రైట్. సో మనకి ఇలా మనకి కనిపిస్తుంది క్లియర్గా. రైట్. అంటే మనం ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేయడానికి మనం దీని మొత్తాన్ని సాల్వ్ చేయవలసి ఉంటుంది. ఇది ఒక పద్ధతి, నార్మల్ వే ఇదండి. బట్ దీన్నే మనం సింపుల్ గా షార్టర్ వేలో చేయాలి అని అనుకుంటే, ఓకే, షార్టర్ వేలో చేయాలనుకుంటే క్లియర్ గా చూడండి, ఇది మినిమం కంపల్సరీగా తెలియాలండి, ఇది అర్థం అవ్వాలంటే. ఎందుకంటే 5C2 అనేది అర్థం ఏంటంటే 5లో 2ని సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి 5C ఇంటూ
ఇక్కడ ముగ్గురులో ఇక్కడ 5గురిలో ముగ్గురిని మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది 5C3 అన్నమాట. ఓకే, సో దీన్నే మనం షార్టర్ వేలో చేయాలంటే క్లియర్గా చూడండి, కనీసం 2 పురుషులు ఉన్నారు. ఓకే, సో అంటే దీన్ని మనం రివర్స్లో తీసుకున్నట్లయితే అంటే దీనికి ఆపోజిట్లో అంటే దీనికంటే తక్కువ కనీసం 2 ఉన్నారు అంటున్నారు కాబట్టి 0 అసలు పురుషులే లేరు అనుకుందాం, లేదా 1 పురుషుడు మాత్రమే ఉన్నాడు అనుకుంటున్నాం. ఓకే, సో ఇది ఈ ఛాన్స్లో మనం ఏమవుతుంది 0 అంటే పురుషులు లేరు అనుకుంటే 5గురు ఏమవ్వాలి, స్త్రీలే అవ్వాలి. 1 పురుషుడు మాత్రమే ఉంటే 4 ఏమవ్వాలి, స్త్రీలే అవ్వాలి. సో ఈ 2 ఛాన్సులు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు ఇందాకలేంటి 4 ఛాన్సెస్, ఇప్పుడు మాత్రం 2 వచ్చాయి. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఏంటి అన్నిటికీ కూడా 5గురే కాబట్టి 5C0 5C1 ఇంటూ 5C4 ఇక్కడ కూడా ఇంటూ 5C5 రైట్. సో దీని రెండింటిని కలపాలి రైట్. 5C0 అంటే మనకి 1 సో ఇంక దీన్ని మనం తీసుకోకలేదు. 5C5 అంటే కూడా 1 5C5 ప్లస్ 5C1 అంటే 5 ఇంటూ 5C4 అంటే కూడా 5 మనకి. సో 5 ఇంటూ 5 25. సో మొత్తం ఎంత వచ్చిందండి 26 వచ్చింది రైట్. సో 26 వచ్చింది. దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే దీనికి ఆపోజిట్లోని దీనికి నెగేషన్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసాం అంటే దీనికి ఇన్వర్స్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసాం మనం. సో మొత్తం 10 మంది ఉన్నారు, 10 మందిలో 5గురిని సెలెక్ట్ చేయాలి రైట్. ఇది టోటల్ వాల్యూ అయితే కనీసం 2 కూడా లేనిది 26, మిగతాదంతా కూడా మనల్ని అడిగిన క్వశ్చన్ అవుతుంది. సో దీనికి వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. 10C5 అంటే 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 బై 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 3 2s are 6. సో 6 క్యాన్సిల్ అయింది, 5 1s 5 2s 4 1s 4 2s రైట్. సో 4 ఇంటూ 9 36 ఇంటూ 7 36 ఇంటూ 7 7 6 42 7 3s 21 252 వచ్చిందండి. ఆ 252 అనేది ఏంటి అంటే క్లియర్గా అర్థం చేసుకోండి. ఇక్కడ 252 అనేది ఒక టోటల్ మొత్తం 10 మందిలో 5గురిని సెలెక్ట్ చేయడానికి మొత్తం ఎన్ని వేస్ ఉన్నాయి అనేది 252 వేస్ ఉన్నాయి. ఓకే, అందులో 26 వేస్ దీనికి ఆపోజిట్లో తీసుకున్నాం మనం. 26 వేసు ఇది కాకుండా ఉండడానికి 26 వేస్ ఉన్నాయి. అంటే ఇది అవ్వడానికి ఇంకెన్ని వేస్ ఉంటాయండి మిగతావన్నీ కూడా, అంటే ఇందులోంచి ఇది తీసేయండి. సో 226 వేస్ ఉంటాయి అనమాట అవ్వడానికి. సో 226 ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చు. అంటే మనం ఇక్కడ ఏం చేసామంటే ఇది అవ్వడానికి ఎగ్జాక్ట్గా దాన్నే మనం కనుక్కోకుండా అది అవ్వకుండా ఉండడానికి ఎన్ని వేస్ ఉన్నాయి అనేవి మనం కనుక్కున్నాము. ఇంతే అండి, డిఫరెన్స్ ఏముంది, ఏమీ లేదు. ఇక్కడ మనకి ఇందాకలు ఏంటి సాల్వ్ చేయడానికి మనకు 4 వచ్చాయి రైట్. బట్ సింపుల్గా రెండిటితోనే ఇక్కడ మనం సాల్వ్ చేయగలుగుతాము, ఫాస్ట్గా మనం చేయగలుగుతాం అనమాట. సో అదే మెయిన్ డిఫరెన్స్ ఇక్కడ. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. చూడండి, ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 6 బాయ్స్ అండ్ 4 గర్ల్స్ 4 children ఆర్ టు బి సెలెక్టెడ్. మొత్తం 4గురిని సెలెక్ట్ చేయాలంట. ఇన్ హౌ మెనీ డిఫరెంట్ వేస్ కెన్ దే బి సెలెక్టెడ్ సచ్ దట్ అట్లీస్ట్ 1 బాయ్ షుడ్ బి దేర్. చూడండి, 6 బాలురు 4 బాలికల నుంచి 4 మంది పిల్లలను ఎంపిక చేయాలంట. కనీసం 1 బాలుడైనా ఉండే విధంగా ఎన్ని ఎంపికలు ఉంటాయి అని మనల్ని అడుగుతున్నారండి. సో 6 బాలురు 6 బాయ్స్ 4 గర్ల్స్ ఉన్నారంట. అందులో మొత్తం 4గురిని మాత్రమే ఎంపిక చేయాలంట. కానీ ఆ 4గురిలో కనీసం 1 బాలుడైనా ఉండాలంట. కనీసం 1 బాలుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 బాలుడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఇంకా బాలికలు ఎంతమంది ఉండాలి, గర్ల్స్ ఎంతమంది ఉండాలి, 1 బాలుడు మొత్తం 4గురిని సెలెక్ట్ చేయాలి. 1 బాలుడు ఉన్నారంటే 3 గర్ల్స్ ఉండాలంటే 4C3 అవుతుంది. ప్లస్ ఇప్పుడు 2 బాలురు ఉన్నారు అనుకుందాం, 6C2 ఇంటూ 4C2 అంటే 2 గర్ల్స్ ఉంటారు. అదే మనకి 3 బాయ్స్ ఉన్నారనుకోండి 1 గర్ల్ మాత్రమే ఉంటారు. అదే 4 బాయ్స్ అనుకోండి ఇంకా గర్ల్ అనేవాళ్ళు ఉండరు. సో ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇది మొత్తం కనుక్కోవాలి, 6C2 వాల్యూ కనుక్కోవాలి, 6C3 వాల్యూ కనుక్కోవాలి, 6C4 కనుక్కోవాలి, 4C3 అంటే 4A. సో ఇవన్నీ కనుక్కోవాలి. ఇవన్నీ కనుక్కున్న తర్వాత సాల్వ్ చేస్తే వస్తుంది ఆన్సర్. ఇది 1 మెథడ్, ఇది నార్మల్ మెథడ్ అండి. కానీ దీన్నే మనం షార్ట్ కట్లో చేయాలి అంటే, సింపుల్గా చేయాలంటే చూడండి, 4 మంది పిల్లల్ని ఎంపిక చేయాలన్నారు, కనీసం 1 బాలుడైనా ఉండాలి అంటున్నారు. సో 1 బాలుడు కూడా ఉండకుండా మనం అంటే దీనికి ఆపోజిట్లో దీనికి నెగేషన్లో అయితే ఎన్నిసార్లు వస్తుంది అనేది మనం చూసుకోవాలి అక్కడ. సో నెగేషన్ అంటే 1 బాలుడు కూడా ఉండకుండా ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఓన్లీ బాలికలే ఉంటారు.
సో నలుగురు మంది పిల్లల్ని ఎంపిక చేస్తున్నారు కదా, నలుగురు బాలికలే అవ్వాలి. అంటే నలుగురు బాలికల్లో నలుగురిని తీసుకోవాలి. సో అంటే ఏంటి 4C4 అని అర్థం. 4C4 అంటే ఒకటండి. సో అది ఓన్లీ ఒక ఎంపిక మాత్రమే వచ్చింది. సో మొత్తం ఎంపికలు ఎన్ని ఉన్న వాటిలో అన్ని ఎంపికలు మొత్తం కలిపి ఎన్ని? 6 బాలురు 4 బాలికలు అంటే మొత్తం 10 మందిలో నలుగురిని మాత్రమే సెలెక్ట్ చేయాలంటే మొత్తం సెలక్షన్స్ 10C4 అండి. అంటే 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 బై 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో క్లియర్గా చూడండి, 4 2 8 కదా. సో 8 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. 3 1s are 3 3s are 7 3s 21 ఇంటూ 10 210 అండి. సో మొత్తం ఛాన్సెస్ వచ్చేసి 210 ఉన్నాయండి. మొత్తం సెలక్షన్స్ మొత్తం ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి? 210 ఉన్నాయి. కానీ అందులో ఒకటి మాత్రమే దీనికి ఆపోజిట్, అంటే కనీసం ఒక బాలుడు కూడా ఉండనిది. సో మిగతావన్నీ ఏంటి? కనీసం ఒక బాలుడైనా ఉంటాడు కంపల్సరీగా. అంటే 210లోంచి 1 తీసేయండి. సో 209 ఆన్సర్ అవుతుంది అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే చిన్నది కన్ఫ్యూజన్ కంపల్సరీగా ఉంటుంది. బట్ క్లియర్గా మనం క్వశ్చన్ని చదివినప్పుడు ఇది మనకి ఏంటంటే దానికి వాళ్ళు అడిగింది కాకుండా దానికి ఆపోజిట్లోది కనుక్కోవడం ద్వారా మనకి మొత్తం ఛాన్సుల్లోంచి దీన్ని తీసేస్తే వాళ్ళు అడిగింది వస్తుంది అనమాట. సో ఇలా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. బట్ దీనికి కొంచెం ప్రాక్టీస్ కావాలి కంపల్సరిగా. సో బాగా ప్రాక్టీస్ చేయండి. చాలా సింపుల్ టాపిక్ మనకి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కూడా. x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు x⁻69 ప్లస్ 1/x⁻69 వాల్యూ ఎంత అని మనల్ని అడుగుతున్నానండి. క్లియర్గా మీరు ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఇప్పుడు మనకి x వాల్యూ ఎంత అవ్వచ్చు? 1 అవ్వచ్చు కదండి. సో x వాల్యూ 1 అయినప్పుడు 1 ప్లస్ 1/1 అంటే ఇది కూడా 1, అంటే 1 ప్లస్ 1 2 అవుతుంది. సో x వాల్యూ ఏమవుతుందండి? 1 అవుతుంది అని యాక్చువల్లీ దీన్ని చూసిన వెంటనే చెప్పచ్చు. బట్ నార్మల్గా సాల్వ్ చేయాలంటే ఏం చేయొచ్చు మనం? x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇప్పుడు ఈ xని ఇలా మల్టిప్లై చేసి దీన్ని ఇటు సైడ్ పంపిస్తాం. x ఇంటూ x స్క్వేర్ ప్లస్ 1 బై x అంటే ఎల్సిఎం తీసామండి. బై 1 వేసుకుంటే ఎల్సిఎం తీసుకున్నాం. x ఎల్సిఎం వచ్చింది ఈజ్ ఈక్వల్ టు 2. సో ఈ 2ని ఇప్పుడు ఇటు పక్క పంపిస్తే x స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2x. ఈ 2x ఇటు పక్క వస్తే x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 అంటే ఇది ఏ ఫార్ములాలో ఉంది? a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఫార్ములా ఉంది. అంటే x మైనస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది ఇది, రైట్? x మైనస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. సో x మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1 అని మనం డైరెక్ట్గా చెప్పొచ్చు అనమాట. ఓకే, సో మనం ఇలా సాల్వ్ చేసుకున్నా సరే మనకి ఏమొచ్చిందండి? 1 వచ్చింది. డైరెక్ట్గా చూసి కూడా మనం ఆప్షన్ బేస్డ్ ఎక్కువ సబ్స్టిట్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి ఎగ్జామ్స్లోని. సో x ప్లేస్లో 1 పెట్టుకున్న వెంటనే 1 ప్లస్ 1/1 అంటే x వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది అని క్లియర్గా అర్థం అవుతుంది. సో 1/69 ఎంత? 1. x⁻69 ఎంత? 1. సో 1 ప్లస్ 1/1 ఎంత? ఇది కూడా 1 అంటే 1 ప్లస్ 1 ఎంత అండి? 2 అవుతుంది అనమాట. సో దీని ఆన్సర్ కూడా ఏమవుతుంది? 2నే అవుతుంది. ఓకే, సో ఇక్కడ క్లియర్గా మనం ఈ మెథడ్ నార్మల్ మెథడ్ కూడా మనం చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే అదే మనకి x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు -2 ఇచ్చారనుకోండి. సో అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన x⁻109 ప్లస్ 1/x⁻906 వాల్యూ ఎంత అని అడుగుతున్నారు అనుకోండి. సింపుల్, మళ్ళీ ఏం చేయొచ్చు? x ప్లేస్లో మనం ఇక్కడ ఏం పెట్టుకుంటే -1 పెట్టుకుంటే -1 ఎంత అవుతుందండి? -2 అని చెప్పొచ్చు. లేదు అంటే నార్మల్గా x ఇంటూ x స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ x -2x. సో దీన్ని ఇటుపక్క తీసుకొస్తే x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇది ఏమవుతుందండి? x ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. సో అంటే x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? -1 అవుతుంది అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, సో x ప్లేస్లో -1 పెట్టుకుంటే -1/109 చూసుకోండి. ఇదేంటి? ఆడ్ నెంబర్. ఇది ఆడ్ నెంబర్ కాబట్టి -1 వస్తుంది. ఇదేంటిది? ఇది ఈవెన్ నెంబర్. 906 అనేది ఈవెన్ నెంబర్. సో -1/906 ఈవెన్ నెంబర్ కాబట్టి ఏమొస్తుంది? ఇక్కడ ప్లస్ వస్తుంది అంటే 1 వస్తుంది. సో 1/1 ఎంత అండి? 1. సో ఇది -1 ఇది +1 ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఏమొస్తుందండి? ఆన్సర్ 0 అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, సో చూసుకోండి మనం ఇక్కడ క్లియర్గా
2 వచ్చినప్పుడు అలాగే మనకి -2 వచ్చినప్పుడు మాత్రమే మనం ఇలా మనం చేసుకోగలము. ఓకే, సో నార్మల్ గా ప్రతి క్వశ్చన్ కి అప్లై అయ్యేది ఒకసారి చూద్దాం మనం. x ప్లస్ 1/x = 3 అయింది అనుకోండి, అప్పుడు x² ప్లస్ 1/x² వాల్యూ ఎంత అని మనల్ని అడిగారు అనుకోండి. సింపుల్ థింగ్ ఏంటంటే మనం ఫస్ట్ x ప్లస్ 1/x = k అని మనం అనుకుంటే, ఓకే, ఒక చిన్న ఫార్ములా కింద మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. x ప్లస్ 1/x = k అనుకుంటే అప్పుడు x² ప్లస్ 1/x² ఎంత అవుతుందో చూద్దాం మనం. సింపుల్, దీన్ని హోల్ స్క్వేర్ చేస్తామండి. దీన్ని ఏం చేస్తాం? హోల్ స్క్వేర్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఏమున్నాయి? స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ స్క్వేర్స్ కావాలి కాబట్టి దీన్ని హోల్ స్క్వేర్ చేసాం. a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే a² ప్లస్ 2ab 2 ఇంటూ a అంటే x, b అంటే 1/x ఇంటూ a ఇంటూ b ప్లస్ b² ఎంత అండి? 1/x² ఏమవుతుంది? ఇది k² అవుతుంది. x క్యాన్సిల్ అయిపోతే ఇంకేముంది ఇక్కడ? x² ప్లస్ 1/x² ఉంది. ఈ +2 ఉంది కదా, అటుపక్క వెళ్తే -2 అవుతుంది, అంటే k² -2 అవుతుంది. సింపుల్ థింగ్ అనమాట. అంటే x ప్లస్ 1/x వాల్యూ k అని అనుకుంటే x² ప్లస్ 1/x² ఏమవుతుందండి? k² -2 అవుతుంది. సో సింపుల్ ఫార్ములా కింద మనం దీన్ని గుర్తు పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏంటి? k ప్లేస్ లో ఏం పెట్టుకుంటున్నాం? 3 పెట్టారు. x ప్లస్ 1/x 3 అన్నారు, అంటే k ప్లేస్ లో 3 పెట్టారు. సో ఇక్కడ ఏం చేస్తాం? x² ప్లస్ 1/x² ఏమవుతుంది? k ప్లేస్ లో 3 పెడతాం. 3² -2 అంటే 3² 9 -2 ఎంత అండి? 7. సో ఆన్సర్ ఏమవుతుంది? 7 అవుతుంది అని మనం డైరెక్ట్ గా చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని x³ ప్లస్ 1/x³ వాల్యూ అడిగారు అనుకోండి. ఓకే, సో అప్పుడు ఏం చేయొచ్చు? మనకేంటి? x ప్లస్ 1/x ఇస్తారు, అప్పుడు మనల్ని ఏమడుతారు? x³ ప్లస్ 1/x³ వాల్యూ మనల్ని అడగచ్చు. సో సింపుల్ థింగ్ ఏంటిది? a³ ప్లస్ b³ ఫార్ములా ఉంది కదా. a³ ప్లస్ b³ అంటే x³ ప్లస్ 1/x³ అంటే a³ ప్లస్ b³ ఫార్ములాలో ఉంది. సో a³ ప్లస్ b³ అంటే ఏంటి? a ప్లస్ b, రైట్? a ప్లస్ b ఇంటూ a² మైనస్ ab. మైనస్ ab అంటే x ఇంటూ 1/x అంటే 1 అండి. x ఇంటూ 1/x ఎంత? x క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. సో -1 ప్లస్ b² ఎంత అండి? 1/x². సింపుల్. x ప్లస్ 1/x ని మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాం? k అని అనుకుంటే, ఓకే, సో k అనుకుంటే ఇదేమవుతుంది? k అవుతుంది ఇంటూ x² ప్లస్ 1/x² వాల్యూ ఎంత? మనం ఇందాకలే చూసాం, ఏంటి? k² -2 అని చూసాం కదా, రైట్. సో దాని ప్లేస్ లో మనం ఏం పెడుతున్నాం? k² -2 పెట్టాం, ఇక్కడ -1 ఉంది. ఓకే, సో = k ఇంటూ k² -2 -1 అంటే k² -3 అండి. -2 -1 -3 అయింది. సో k ఇంటూ k² -3 అంటే k ఇంటూ k² k³ k ఇంటూ -3 -3k. సింపుల్ అండి. సో ఇది ఒక ఫార్ములా కింద మనం తీసుకొని రావడం జరిగింది. సో ఏంటి? x ప్లస్ 1/x k అయినప్పుడు x³ ప్లస్ 1/x³ వాల్యూ ఏమవుతుందండి? k³ -3k అవుతుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఇప్పుడు ఏంటి? సింపుల్. k ప్లేస్ లో ఇక్కడ ఏమి ఇచ్చారు? మనకి క్వశ్చన్ లో 4 ఇచ్చారు. సో 4³ 64 -3 × 4 12 అండి. సో 64 లోంచి 12 తీస్తే మనకి 52 ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ x³ ప్లస్ 1/x³ వాల్యూ ఎంత అవుతుంది? 52 అవుతుంది అనమాట. ఇప్పుడు x ప్లస్ 1/x 4 అయినా. ఓకే, సో అదే ఫర్ ఎగ్జాంపుల్ మనకి x ప్లస్ 1/x = 3 ఇచ్చి x⁴ ప్లస్ 1/x⁴ వాల్యూ కనుక్కోమన్నారు అనుకోండి. ఓకే, ఏం కనుక్కోమన్నారు? x⁴ ప్లస్ 1/x⁴ వాల్యూ మనల్ని ఇక్కడ కనుక్కోమంటున్నారు. సో మనకి ఏం తెలుసు? x ప్లస్ 1/x వాల్యూ k అయినప్పుడు x² ప్లస్ 1/x² వాల్యూ k² -2 అవుతుంది. ఇది మనకు తెలుసు, రైట్? సో ఇప్పుడు సింపుల్గా ఏం చేయొచ్చు? దీన్ని మనం మళ్ళీ హోల్ స్క్వేర్ చేసుకున్నాం అనుకోండి. దీన్ని మనం మళ్ళీ హోల్ స్క్వేర్ చేసుకున్నాం అనుకోండి, ఏమొస్తుంది? పవర్ 4 వస్తుంది. సో దీన్ని మనం హోల్ స్క్వేర్ చేద్దామండి. సో దీన్ని స్క్వేర్ చేసాం అంటే దీన్ని కూడా ఏం చేస్తాం? స్క్వేర్ చేస్తాం. సింపుల్. ఇప్పుడు ఏముంది? x⁴ అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్, a² అంటే x² హోల్ స్క్వేర్ అంటే x⁴ ప్లస్ b² అంటే 1/x² హోల్ స్క్వేర్ అంటే 1/x⁴ ప్లస్ 2 ఇంటూ a ఇంటూ b ఏమైపోతుంది? x² 1/x² క్యాన్సిల్ అయిపోతే 2 మాత్రమే మిగులుతుంది. k² -2
హోల్ స్క్వేర్. ఈ +2 అటుపక్క వెళ్ళిపోతే ఇది -2 అయిపోతుందండి. సింపుల్గా ఆలోచిస్తే మీకు ఏమవుతుంది, ఇక్కడ మనకి k² -2 అనేది అర్థమవుతుంది. సో అలాగే ఇక్కడ వచ్చిన వాల్యూకి స్క్వేర్ -2 అవుతుంది అనమాట. సో x² + 1/x² వచ్చిన వాల్యూ ఎంతైతే ఉందో k² -2 కదండి, అది దానికి స్క్వేర్ చేసి -2 అవుతుంది. ఏంటి x⁴ + 1/x⁴ వాల్యూ. సో సింపుల్ గా మనం చెప్పుకోవాలంటే ఇక్కడ 3 వచ్చింది. సో ముందు మనం x² + 1/x² కనుక్కుంటాం అంటే 3² -2, ఎందుకంటే k² -2 కాబట్టి 3² 9 - 2 ఎంత 7. సో ఇప్పుడు ఏంటి మళ్ళీ దీనికి 7² -2 కనుక్కోవాలి. 7² 49 - 2 47. సో ఆన్సర్ ఏమవుతుందండి x⁴ + 1/x⁴ 47 అవుతుందని మనం డైరెక్ట్ గా చెప్పొచ్చు అనమాట. సో సింపుల్ గా మీరు ఫస్ట్ థింగ్ మెయిన్ థింగ్ గుర్తు పెట్టుకోవాల్సిన ఇక్కడ ఏంటంటే x + 1/x k అయినప్పుడు x² + 1/x² వాల్యూ ఎంత అవుతుంది, k² -2 అవుతుంది. x³ + 1/x³ వాల్యూ ఏమవుతుంది, k³ - 3k అవుతుంది. x⁴ + 1/x⁴ ఈ వాల్యూ ఏమవుతుంది, ఈ k² -2 వాల్యూని ఫర్ ఎగ్జాంపుల్ y అని అనుకున్నాం అనుకోండి, అంటే y² -2 అవుతుంది. సో ఇక్కడ వచ్చిన వాల్యూని మళ్ళీ స్క్వేర్ చేసి -2 చేస్తాం అన్నమాట. ఓకే, సో సింపుల్ గా ఇలా సాల్వ్ చేసుకోవచ్చు. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో తప్పకుండా ఈ క్లాసెస్ కనుక ఈ వీడియోలో మనం చెప్పుకున్న ఈ టాపిక్స్ అన్ని కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా జీజేపీ తెలుగు అనే ఆండ్రాయిడ్ యాప్ మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇందులో మనకి రీజనింగ్ మరియు అరిథమెటిక్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయండి. సో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్లో కూడా ఆ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఓకే దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.